అన్ఫార్చునేట్లీ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా వన్స్ ఒక సివియర్ మెడికల్ కండిషన్ డెవలప్ అయిందనుకోండి, లెట్స్ ఎనీథింగ్ హార్ట్ రిలేటెడ్ ఆర్ ఎనీథింగ్ క్యాన్సర్ రిలేటెడ్ ఆర్ ఎనీ బ్రెయిన్ రిలేటెడ్ కానివ్వండి, అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ మీకు యాక్చువల్గా ఇన్సూరెన్స్ ఇవ్వవు. ఇన్సూరెన్స్ అనేది ఏంటి అంటే మెయిన్గా మనం అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్లో వస్తే అంత ఎక్స్పెన్స్ మనం ఎలా భరించగలుగుతాం. సడన్గా నాకు ఇప్పుడు ఒక 7-8 lakh రూపీస్ కావాలంటే ఎవరు మన దగ్గర బ్యాంక్ అకౌంట్లో అంత అమౌంట్ పెట్టుకోమని. నాకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే నాకు పీస్ ఆఫ్ మైండ్. రేపు ఏదైనా అయితే నాకు ఇప్పుడు ఇమీడియట్గా మన దగ్గర అంత ఫండ్స్ ఉండవు, రైట్? ఎవరు కవర్ చేస్తారు, ఎట్లా కవర్ చేస్తారు? సో చాలామంది ఏం చేస్తున్నారంటే చాలా తక్కువ కవర్ అమౌంట్ తీసేసుకొని సరిపోతుంది అనుకుంటారు. ఒక బైపాస్ సర్జరీ చేస్తే ఎంత కాస్ట్ అవుతుంది? 5 lakhs అవ్వచ్చు. 5 lakhs అనేది మీకు ఒక చిన్న ప్లేసెస్లో చిన్న హాస్పిటల్లోకి వెళ్తే, అదే మీరు అపోలో కానీ అలాంటి పెద్ద హాస్పిటల్కి వెళ్ళారనుకోండి. సో చాలా మందికి ఐడియా ఉందండి ఏంటి అంటే యాక్చువల్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటాయి అని చెప్పేసి. ఎవరైతే మీకు సార్ మీకు 100% క్లెయిమ్ గ్యారంటీ నేను ఇస్తానని చెప్తారో వాళ్ళు మిమ్మల్ని ఓన్లీ పిచ్చోళ్ళని చేస్తున్నారు కదా. మేము చూసింది ఏంటంటే 25-30 lakh రూపీస్ రావాల్సిన క్లెయిమ్స్ని కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు వితిన్ 1 day అప్రూవ్ చేశారు. బట్ ఎక్కడైతే వాళ్ళకి నాన్ డిస్క్లోజర్స్ వచ్చినాయో, ఒక 50,000 రూపీస్ క్లెయిమ్ అయినా కూడా వాళ్ళు మేము ఇవ్వమని చెప్పారు. చాలామంది కూడా చేసేది ఏంటంటే మీరు 10,000 రూపీస్ పే చేయండి, మీకు 500 రూపీస్ తర్వాత నేను ఫోన్పే చేస్తానంటాను. సపోజ్ 20% కూపన్మెంట్ ఉందనుకోండి, అంటే 20,000 రూపీస్ మీరు మీ పాకెట్ నుంచి పెట్టుకోవాలి, 80,000 రూపీస్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. 10,000 మీరు పర్ ఇయర్ నాకు పే చేస్తే నేను మీకు 10 lakh రూపీస్ కవర్ ఇస్తానని చెప్పి. సో వాళ్ళు అంత ప్రపోర్షనేట్ ఎట్లా ఇవ్వగలుగుతున్నారు? హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ అ స్కామ్. ఇది మీరు చాలాసార్లు వినే ఉండొచ్చు, లేకపోతే మీకు కూడా ఈ ఒపీనియన్ ఉండొచ్చు. సో విత్ దిస్ వీడియో అండ్ డిస్కషన్ వీఆర్ గోయింగ్ టు అన్కవర్ అ ఫ్యూ థింగ్స్. ఫస్ట్, హెల్త్ ఇన్సూరెన్స్ అసలు ఎవరి కోసం? నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకుంటే వాట్ ఆర్ ద పాయింట్స్ ఆర్ చెక్ లిస్ట్ మనం ఫాలో అవ్వాల్సింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, మనము హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మన క్లెయిమ్స్ రిజెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే వాట్ ఆర్ ద ప్రికాషన్స్ దట్ వీ కెన్ టేక్. సో టు హ్యావ్ దిస్ డిస్కషన్, we have here with us Banu, who is co-founder of Ditto Insurance and FinShots, and I'm Ajit, who is going to be your host, and you are watching Ditto Insurance Telugu. Welcome, Banu. Hi, Ajit. So, Banu, let's start with a basic question. Okay. So, చాలా మంది నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ నా ఫ్యామిలీలో చూసుకున్నాం, ద మోస్ట్ కామన్ క్వశ్చన్ వాళ్ళు నన్ను అడిగేది, ద బేసిక్ క్వశ్చన్ ఇస్, నేను ఇప్పుడు కరెంట్లీ హెల్తీగా ఉన్నాను, సో ఐ డోంట్ థింక్ ఇన్సూరెన్స్ నా కోసమని, హెల్త్ ఇన్సూరెన్స్ ఎస్పెషల్లీ, రైట్? ఒకవేళ నాకు ఫ్యూచర్లో ఏమన్నా హాస్పిటలైజేషన్ రిక్వైర్మెంట్ ఉంది అనిపిస్తే నేను అప్పుడు తీసుకుంటాను అని. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? ఇన్ఫ్యాక్ట్ నేను అంటే ఇఫ్ ఐ రిఫ్లెక్ట్ బ్యాక్, నా ఫిలాసఫీ కూడా ఇట్లాగే ఉండేదన్నమాట, రైట్? మనకి ఇన్సూరెన్స్ ఎందుకు అని చెప్పేసి. ఎందుకంటే నా హోల్ లైఫ్లో నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒక్కసారి ఒక 2 days హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను, దాని తర్వాత ఎప్పుడు ఇంకా హాస్పిటల్ అడ్మిట్ అవ్వలేదు, రైట్? కాకపోతే నేను 2017లో అప్పుడు ఏంటంటే నేను జస్ట్ కాలేజ్లో అహ్మదాబాద్ కాలేజ్లో జాయిన్ అవుతున్నప్పుడు, ఇప్పుడు నాకు ఏదైనా అయితే నా దగ్గర మనీ ఉండదు కదా అని చెప్పి ఒక ఆలోచనతో నేను ఇన్సూరెన్స్ తీసుకున్నా. దెన్ తర్వాత కూడా నాకు అనిపించింది, నాకు ఇంత హెల్దీనే కదా, ఎందుకు? మా పేరెంట్స్ కూడా అదే అన్నారు, నీకేమైందని చెప్పి ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకున్నావు, అంత హెల్దీగానే ఉన్నావు కదా, ఏముంది అని చెప్పేసి. బట్ 2018లో అనుకోకుండా ఒక దోమ కుట్టింది, డెంగ్యూ వచ్చింది, రైట్? దెన్ 1 week హాస్పిటలైజ్ అయిపోతే నేను 75,000 రూపీస్ అయింది. నేను అక్కడ ఇన్సూరెన్స్కి పే చేసింది ఎంత అంటే జస్ట్ 10,000 రూపీస్. నౌ మనకు ఉండేది ఏంటంటే మనం ఎంత హెల్దీగా ఫిట్గా ఉన్నా కూడా చాలా అన్ఫోర్సిన్ సర్కమ్స్టాన్సెస్ వల్ల కూడా మనకి రావచ్చు, రైట్? మీరు రోడ్డు మీద వెళ్తుంటే, అంటే ఇవన్నీ మనం ఏంటంటే మేము భయపడాలని చెప్పట్లేదు నేను, బట్ ఇన్ జనరల్గా ఏంటి అంటే అనుకోకుండా ఎప్పుడైనా ఇలాంటివన్నీ జరగచ్చు మనకి, రైట్? సో మీకేమో లెట్స్ సే బికాజ్ మీరు ఇంత హెల్దీగా ఉంటే మీకు హార్ట్ అటాక్ ఏం రాకపోవచ్చు, బట్ దేర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్, రైట్? ఇప్పుడు కోవిడ్ ఉంది. సో కోవిడ్ టైంలో ఎంత హెల్తీ ఫిట్గా ఉన్న వాళ్ళకి కూడా కోవిడ్ వచ్చేసింది, రైట్? అలాంటప్పుడు మీకు హాస్పిటలైజేషన్ కవర్ అవ్వాలి అనుకుంటే యూ డెఫినెట్లీ నీడ్ ఇన్సూరెన్స్. గాట్ ఇట్. సో ఇంకొక పర్స్పెక్టివ్ ఏంటంటే, ఇప్పుడు నేను హెల్తీగా ఉన్నాను కాబట్టి లెట్ మీ నాట్ టేక్ ఇన్సూరెన్స్. మీరు అంటున్నారు 10,000 లేకపోతే 15,000 పెట్టి నేను తీసుకోవాలి, అండ్ కొన్ని ఎమర్జెన్సీస్ డెంగ్యూ లాంటివి వస్తే 75,000 50,000 కట్టాల్సి వస్తుంది అని. సో ఒకవేళ నా దగ్గర అంత బ్యాండ్విత్ ఉందనుకుంటే నేను ఒక 50,000 75,000 ఎమర్జెన్సీస్కి నేను పెట్టుకోగలను. అది పక్కన పెట్టేస్తే నా కన్సర్న్ అనేది మేజర్ హెల్త్ కండిషన్స్ వల్ల, లైక్ హార్ట్ కండిషన్స్ కానీ క్యాన్సర్ కానీ అలాగా. సో నేను ఇప్పుడైతే ఇన్సూరెన్స్కి మనీ కట్టాలనుకోవట్లేదు. ఒకవేళ ఈ కండిషన్స్ లాంటివి నాకు డయాగ్నోజ్ అయిన తర్వాత నేను అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాను. అండ్ ఈ 10-20 years నేను ఏదైతే అమౌంట్ సేవ్ చేస్తున్నానో ఐ కెన్ ఇన్వెస్ట్ ఇట్ సమ్వేర్, రైట్? అప్పుడు ఎప్పుడైతే నాకు ఈ కండిషన్స్ వస్తాయో నేను డయాగ్నోసిస్ అయిన తర్వాత తీసుకుంటే ఐ ఫీల్ మోర్ సెక్యూర్డ్, బికాజ్ నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, ఇప్పుడు నా కండిషన్స్ కూడా కవర్ అవుతాయని. సో వాట్ ఈజ్ యువర్ టేక్? అన్ఫార్చునేట్లీ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా వన్స్ ఒక సివియర్ మెడికల్ కండిషన్ డెవలప్ అయిందనుకోండి, లెట్స్ ఎనీథింగ్ హార్ట్ రిలేటెడ్ ఆర్ ఎనీథింగ్ క్యాన్సర్ రిలేటెడ్ ఆర్ ఎనీ బ్రెయిన్ రిలేటెడ్ కానివ్వండి, అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ మీకు యాక్చువల్గా ఇన్సూరెన్స్ ఇవ్వవు. ఇవాళ మీరు చూస్తే ఒక 10 lakhs కవర్ తీసుకోవాలి అనుకుంటే మీకు 10,000 to 15,000 రూపీస్లో వచ్చేస్తుంది,
వేర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చెప్తుంది 10,000 మీరు పర్ ఇయర్ నాకు పే చేస్తే నేను మీకు 10 lakh రూపీస్ కవర్ ఇస్తానని చెప్పి. సో వాళ్ళు అంత ప్రపోర్షనేట్ ఎట్లా ఇవ్వగలుగుతున్నారు? వాళ్ళు ఎందుకు ఇవ్వగలుగుతున్నారంటే వాళ్ళు మీలాంగ్ ఒక కస్టమర్లని వాళ్ళు ఒక 1,000 మెంబర్స్కి అమ్ముతున్నారు అదే పాలసీని. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఈ 1,000 మెంబర్స్లో కొంతమందికి క్లెయిమ్ వస్తుంది, వాళ్ళకి మనం ఇద్దామని చెప్పేసి. సో మీరు రేపు ఎప్పుడైతే మీకు ఆల్రెడీ ఒక హార్ట్ కండిషన్ డయాగ్నోజ్ అయిందనుకోండి, అప్పుడు మీకు వచ్చే రిస్క్ పెరిగిపోతుంది అక్కడ. సో ఆటోమేటిక్గా అప్పుడు ఏం చేస్తాయి అంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మేము మీకు ఇప్పుడు పాలసీ ఇవ్వలేమంటే, అదే మీరు ఇవాళ తీసుకున్న తర్వాత మీకు ఒక 5 years తర్వాత కండిషన్ డెవలప్ అవనివ్వండి, ఒక 10 years తర్వాత డెవలప్ అవనివ్వండి, రైట్? అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎక్కడ మీకు ఆపేదేమి ఉండదు. ఓకే, సపోజ్ వెరీ సింపుల్ థింగ్, సరే ఇప్పుడు హార్ట్ అటాక్, క్యాన్సర్ అనేవి కొంచెం బాగా పెద్దవి, బట్ డయాబెటీస్ అండ్ బ్లడ్ ప్రెషర్ అనేది చాలా కామన్ మన ఫ్యామిలీస్లో, మన పేరెంట్స్, అంకుల్, ఆంట్స్లు వీళ్ళందరితో ఎప్పుడు మనం వింటూనే ఉంటాం, రైట్? ఐమ్ షూర్ మీ ఫ్యామిలీలో కూడా కొంతమంది ఉండే ఉంటారు. మీరు సపోజ్ ఇవాళ ఒకరికి డయాబెటీస్ వచ్చిన తర్వాత మీరు వెళ్ళి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుందాము అనుకుంటే, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చెప్తాయి అంటే ఓకే నేను మీకు పాలసీ ఇస్తాము, కాకపోతే దాని మీద మేము ఒక 3 years వెయిటింగ్ పీరియడ్ పెడతామంటే. సో వెయిటింగ్ పీరియడ్ అంటే ఏంటి అంటే ఇవాళ పాలసీ తీసుకుంటే నెక్స్ట్ ఆ వెయిటింగ్ పీరియడ్ డ్యూరేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళు ఆ పర్టికులర్ ప్రాబ్లం నుంచి వచ్చే ఎనీ కండిషన్ని వాళ్ళు కవర్ చేయరు. సో ఇప్పుడు డయాబెటీస్కి ఏమొస్తుంది కదా అనుకుంటాం, బట్ డయాబెటీస్ వల్ల డైరెక్ట్గా ఎవరు హాస్పిటల్ అడ్మిట్ అవ్వరు. మీకు మోస్ట్ ఆఫ్ ద హార్ట్ రిలేటెడ్ కండిషన్స్కి అండర్లయింగ్ కాజ్ ఏంటి అంటే డయాబెటీస్ కూడా ఒక కాజ్. సో ద కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటికి అండర్లయింగ్ కాజ్ ఏంటి అంటే డయాబెటీస్. సేమ్ విత్ బ్లడ్ ప్రెషర్ ఆల్సో, రైట్? సో ఎప్పుడైతే ఈ కండిషన్స్ వస్తాయో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఫస్ట్ 3 years వరకు మేము మీకు కవర్ చేయం, రైట్? నౌ అదే మీరు ఇవాళ ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని తర్వాత ఆ కండిషన్ ఎవరికైనా డెవలప్ అయింది అనుకోండి, రైట్? సపోజ్ వన్ ఆఫ్ మై ఆంట్స్కి నేను అట్లాగే పాలసీ ఇప్పించాను, రైట్? తను పాలసీ తీసుకున్నప్పుడు ఫుల్లీ హెల్దీ, ఎక్కడ ఏమీ ప్రాబ్లం లేదు, వాళ్ళు మామూలు పాలసీ ఇచ్చారు. 1.5 year తర్వాత తనకి డయాబెటీస్ డయాగ్నోజ్ అయింది. సో అప్పుడు మేము ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్ఫార్మ్ చేశాక వాళ్ళు ఏంటంటే ఓకే అంటే వెయిటింగ్ పీరియడ్ లేదు, ఏమీ లేదు, రైట్? సో తనకి ఎందుకంటే తను హెల్తీగా ఉన్నప్పుడు పర్చేస్ చేసింది కాబట్టి ఫర్ ఆల్ ద కండిషన్స్ వాళ్ళు కవర్ చేసేస్తున్నారు అక్కడ. ఓకే, గాట్ ఇట్. సో అంటే ఇప్పుడు మనకి హెల్తీగా ఉన్నప్పుడు తీసుకోవడం బెటర్, ఎందుకంటే మనకి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనకి ఇలాంటి వెయిటింగ్ పీరియడ్స్, క్లాజెస్ లాంటివి ఏమీ ఉండవు, కవరేజ్ అనేది మనకి ఎక్స్టెండ్ చేస్తారు. ఒకవేళ లేదు నేను మెడికల్ కండిషన్స్ వచ్చాక తీసుకుంటాను అంటే మైనర్ మెడికల్ కండిషన్స్, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ లాంటివి ఏమైనా ఉంటే మనం ట్రై చేయొచ్చు. దానికి కూడా కొంచెం టర్మ్స్ అండ్ కండిషన్స్ మార్చేసి, లేకపోతే ఇలా 3 years వెయిటింగ్ పీరియడ్ అని పెట్టేస్తారు. కాకపోతే ఒకవేళ మేజర్ హెల్త్ కండిషన్స్, హార్ట్ కండిషన్స్, క్యాన్సర్ మనం మాట్లాడినట్టు ఒకవేళ అలాంటి కండిషన్స్ డయాగ్నోస్ అయితే మాత్రం ఇన్సూరెన్స్ వచ్చే ఛాన్సే చాలా తక్కువ ఉంది. చాలా తక్కువ ఉంటుంది. మీకు మొత్తం ఇండస్ట్రీలో ఒక 1 or 2 ప్లాన్స్ ఉంటాయి. ప్లస్ వాటి ప్రీమియం కూడా ఎట్లా ఉంటుందంటే మీకు 5 lakhs కవర్ తీసుకుంటే ఒక 40-year-old పర్సన్ చూసుకుంటే వాళ్ళ ప్రీమియం మీకు ఈజీగా 70,000-80,000 రూపీస్ అడుగుతారు మిమ్మల్ని. ఓకే ఓకే, రైట్? మళ్ళీ దాంట్లో కూడా చాలా కండిషన్స్ పెడతారు. మేము మీకు రూమ్ రెంట్ అంటారు, లేకపోతే డిసీజ్ బై సబ్లిమిట్ అంటారు, లేకపోతే ఈ క్లాజ్ అంటారు, ఆ క్లాజ్ అంటారు, అలా అన్నెసరీ క్లాజెస్ అన్నీ అందులో యాడ్ చేసి పెట్టేస్తారు మీకు. ఓకే, సో కమింగ్ ఆఫ్ మై నెక్స్ట్ క్వశ్చన్. సో మీరు ఇప్పుడు అన్నారు కదా క్లాజెస్ ఉన్నాయి, ఈ క్లాజెస్ ఆ క్లాజెస్ ఉంటాయని. సో నేను ఒక పాలసీ తీసుకున్నాను, ఆ పాలసీ తీసుకునేటప్పుడు చూశాను ఏమేమి నేను కన్సిడర్ చేయాలి అని. బట్ కొంచెం ఎగ్జాస్టింగ్ ప్రాసెస్ లాగా అనిపించింది నాకైతే, ఎందుకంటే ఆల్మోస్ట్ లైక్ 40 pages ఉంది ఆ పాలసీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ పర్చేసింగ్ ఎ ఫోన్, ఆ ఫోన్కి కూడా మోస్ట్లీ ఒక 10 to 20 pages లోపు నాకు ఏదైతే డెమో ఉంటుందో అది ఉంటుంది. కానీ బట్ ఇన్సూరెన్స్కి ఎందుకు అంత 40-50 pages లెంగ్దీ ప్రాసెస్ ఉంది? ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దాంట్లో మనకి ఏది రిలవెంట్ అని, లేకపోతే వాట్ ఆర్ ద డీటెయిల్స్ వీ హ్యావ్ టు కన్సిడర్ యాజ్ అ బయ్యర్, ఇన్సూరెన్స్ పర్చేసర్గా ఏం డీటెయిల్స్ మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది? సో ఇది ఫస్ట్ అసలు 40-50 pages ఎందుకు ఉంది అంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇది మనతో పాటు చేసుకుంటున్న ఒక లీగల్ కాంట్రాక్ట్ అనమాట క్లియర్గా. ప్లస్ వాళ్ళు ఏంటి ఇప్పుడు మీరు 10,000 రూపీస్ కడితే వాళ్ళు మీకు 10 lakh రూపీస్ దాకా బెనిఫిట్ ఇస్తున్నారు. సో దీంట్లో ఏంటంటే చాలామంది ఫ్రాడ్స్ చేయడానికి కానీ ఇలాంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏంటంటే ఆ డాక్యుమెంట్స్ని కానీ ఆ కాంట్రాక్ట్ని కానీ చాలా క్లియర్గా, చాలా డీటెయిల్గా రాసి ఉంచుతారనమాట. అందులో మేము ఏం కవర్ చేస్తాము, ఏం కవర్ చేయము, ఎలాంటి కేసెస్లో కవర్ చేస్తాము, ఎలాంటి కేసెస్లో కవర్ చేయము. సో ఇవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాము. అందువల్ల మీకు ఏంటంటే ఈ మొత్తం డాక్యుమెంట్ అనేది ఒక 40-50 page డాక్యుమెంట్. ప్లస్ ఇదంతా కూడా మీకు లీగల్ ఒక పెద్ద లాయర్స్ టీమ్ కూర్చొని డ్రాఫ్ట్ చేసింది. ఓకే, రైట్? సో మీకు ఈ 40 pages నేను చాలా కష్టంగా అనిపించింది అంటే ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్, ఎందుకంటే కామన్ పర్సన్కి వర్సెస్ లాయర్కి మధ్య చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మీకు. నౌ ఆ 40 pagesలో ప్రతి పాలసీలో కూడా చాలా ఫీచర్స్ వస్తూ ఉంటాయి. బట్ ఇప్పుడు మీరు పాలసీ తీసుకుంటున్నప్పుడు ఇఫ్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ లెట్స్ సే కొన్ని ఫీచర్స్ చూసుకోవాలి అనుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే నెట్వర్క్ హాస్పిటల్స్. ఓకే, సో ప్రతి హాస్పిటల్, ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందంటే
చాలా హాస్పిటల్స్తో పార్ట్నర్ అయి ఉంటుంది, ఓకే. రైట్? సో ఇంతకు నేను నా క్లెయిమ్ గురించి చెప్పినప్పుడు నాకు నా పాలసీ ఏదైతే ఉందో నేను ఆ హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయినప్పుడు వాళ్ళకి నేను జస్ట్ నా ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ ఇచ్చాను. నేను ఇమీడియట్గా అడ్మిట్ అయిపోయాను అక్కడ. నేను అప్పుడు అడ్మిట్ అయినప్పుడు నాకు 104, 105 ఫీవర్ ఉంది కాబట్టి, రైట్? సో హాస్పిటల్ వాళ్ళే డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీ డాక్యుమెంట్స్ అన్ని పంపించారు. ఏమేం డాక్యుమెంట్స్, అసలు ఎందుకు అడ్మిట్ చేస్తున్నాము, ఏం డయాగ్నోసిస్, ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నాము, ఇవన్నీ వాళ్ళకి పంపించారు. నా దగ్గర సింపుల్ ఒక చిన్న సైన్ తీసుకున్నారు, ఓకే. రైట్? నాకు 1 వీక్ తర్వాత నేను డిశ్చార్జ్ అవుతున్నప్పుడు ఇంకొక సైన్ తీసుకున్నారు, దట్స్ ఇట్. ఓకే. నో ఇదంతా ఎందుకు ప్రాసెస్ అయింది అంటే ఈ హాస్పిటల్ ఈ నెట్వర్క్ ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ నెట్వర్క్లో ఉంది కాబట్టి వాళ్ళు క్యాష్లెస్ ఇచ్చారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే ఏ ఇన్సూరర్ దగ్గర బిగ్గెస్ట్ నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్ ఉంది అని. సో నేను అక్కడ 75,000 రూపీస్ ఎక్స్పెన్స్ అయినా కూడా నా పాకెట్లోంచి నేను పెట్టుకుంది 0 రూపీస్, ఓకే. రైట్? ఎంటైర్ బిల్ ఆ హాస్పిటల్ వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు బ్యాక్ ఎండ్లో సెటిల్ చేస్తున్నారు, కానీ నన్ను ఎక్కడ కూడా వాళ్ళు అడగలేదు. జస్ట్ ఒక సెక్యూరిటీ డిపాజిట్లో ఒక అమౌంట్ అడిగారు, అంతవరకే. రిటర్న్ వచ్చేసినప్పుడు నాకు అమౌంట్ నాకు వెనక్కి ఇచ్చేసారు. సో మీకు ఎంత పెద్ద నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్ ఉంటే మీకు అంత బెస్ట్ అనమాట. లేకపోతే ఇంకోటి ఏంటంటే మీరు ఏ ఊర్లో అయితే ఉన్నారో అక్కడ ప్లస్ మీ నియరెస్ట్ పాసిబుల్ సిటీ ఏదైతే ఉంటుందో అక్కడ ఏ హాస్పిటల్స్ కవర్ అవుతున్నాయో లేదా చెక్ చేసుకోవాలి. నెట్వర్క్ హాస్పిటల్స్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. సెకండ్, మనందరికీ ఉండే భయం ఏంటంటే నేను పాలసీ తీసుకున్న తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీలో నాకు పాలసీ క్లెయిమ్ ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి, రైట్? సో అందుకోసం మనం చూసుకోవాల్సింది అంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. సింపుల్గా ఏంటంటే ఒక 100 క్లెయిమ్స్ వస్తే వాటిల్లో ఎన్ని క్లెయిమ్స్ని ఇన్సూరెన్స్ కంపెనీ పాస్ చేస్తుంది, ఎన్ని క్లెయిమ్స్ని ఈ కంపెనీ పాస్ చేయట్లేదు, రైట్? దీంతోపాటు మీరు ఒక కంప్లైంట్స్ రేషియో కూడా ఒకటి ఉంటుంది. మీకు ఎవరికైతే కస్టమర్స్కి క్లెయిమ్స్ సరిగ్గా ఇవ్వలేదో వాళ్ళు ఐఆర్డీఏ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏదైనా కంపెనీ మీద ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి అంటే దాని డైరెక్ట్ ఇండికేషన్ అంటే వీళ్ళంత బాగా క్లెయిమ్స్ ప్రాసెస్ చేయట్లేదు అని చెప్పేసి. సో ఈ 2 ఫ్యాక్టర్స్ చూసుకొని మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయాల్సిందంటే ఇప్పుడు హెచ్డిఎఫ్సి తీసుకోవాలా, కేర్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా, లేకపోతే ఆదిత్య బిర్లా తీసుకోవాలా, ఏ పాలసీ తీసుకోవాలని మనం షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు. ఓకే, గాట్ ఇట్. సో మనం ముందు ఇన్సూరెన్స్ తీసుకునే ముందు కంపెనీస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, వాళ్ళకి ఏ హాస్పిటల్స్తో టైప్ ఉంది అని చూసుకోవాలి. సో మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఇన్ఫర్మేషన్? సో ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ వెబ్సైట్లో పెట్టేస్తారు ఏంటి మా నెట్వర్క్లో 10,000 హాస్పిటల్స్ ఉన్నాయి, 15,000 హాస్పిటల్స్ ఉన్నాయి అని చెప్పేసి. సెకండ్, ఆ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అండ్ ఈ మీకు కంప్లైంట్స్ నెంబర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఐఆర్డీఏ వెబ్సైట్లో ఉంటాయి. ఓకే. ఎందుకంటే వాళ్ళు లీగల్గా ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ ఫైల్ చేయాలి. సో ఆ నెంబర్స్ మనం చెక్ చేసుకోవచ్చు, రైట్? ప్లస్ మీకు ఈ నెంబర్స్ అన్నీ కూడా మేము డిట్టో వెబ్సైట్లో కూడా పెట్టుంచాము, మీకు ఆ లింక్స్తో మీరు చెక్ చేసుకోవచ్చు అక్కడ నుంచి కూడా. ఓకే. సో మనం ఫస్ట్ కంపెనీస్ని ఫైనలైజ్ చేసుకున్న తర్వాత ఐ థింక్ ఈవెన్ విత్ ఇన్ కంపెనీస్ మనకి చాలా ప్లాన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ప్రతి కంపెనీ వాళ్ళు. సో దాంట్లో మనకి ఈ ప్లాన్ కరెక్ట్ లేకపోతే ఈ ప్లాన్ మనకి కరెక్ట్ కాదు అని ఎలా తెలుసుకోవాలి? సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఏమేమి ఫీచర్స్ మీ పాలసీలో ఉన్నాయి అని చెప్పేసి, రైట్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చూసుకోవాల్సింది రూమ్ రెంట్ లిమిట్. ఈ మధ్య అన్నీ వస్తున్న న్యూ పాలసీస్లో రూమ్ రెంట్ క్యాపింగ్ ఏం లేదు, రైట్? సో మీరు అనుకుంటారు అసలు రూమ్ రెంట్ ఏంటి, నాకు ఏముంటుందని చెప్పేసి. నా మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాటిలో కూడా రకరకాల రూమ్స్ ఉన్నాయన్నమాట. వన్ ఈజ్ మీ దగ్గర ఏముంటుందని సపోజ్ ఇప్పుడు మీరు అపోలో హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, వాళ్ళ దగ్గర ఒక 12 మెంబర్స్ షేరింగ్ రూమ్ ఉంటుంది. అంటే ఇంత పెద్ద రూమ్లో వాళ్ళు 12 డిఫరెంట్ బెడ్స్ వేసేస్తారు. ఒక బెడ్కి ఇంకో బెడ్కి మధ్య ఒక చిన్న కర్టెన్ పెట్టేస్తారు, అంతవరకు. సో 12 పేషెంట్స్ని ఒకటే రూమ్లో ఉంచుతారనమాట. సో ఇక్కడ మీరు వెళ్తే ఆటోమేటిక్గా అక్కడ ఉండే ప్రైజింగ్ కానీ కాస్ట్ కానీ తక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి యూ కెన్ గెట్ టు అ ట్విన్ రూమ్, అంటే ఇద్దరు ఉండే రూము, లేకపోతే సింగిల్ రూమ్ మీరు ఒక్కళ్ళే ఉండేటట్లు, లేకపోతే సూట్ రూమ్స్, రైట్? నౌ మీకు అసలు మీ పాలసీలో రూమ్ రెంట్ క్యాపింగ్ అనేది లేకపోతే అప్పుడు ఏంటంటే మీ చాయిస్ ప్రకారం మీరు చూసుకోవచ్చు, మీరు సింగిల్ ప్రైవేట్ రూమ్లో తీసుకోబోచుకున్నారా లేదా ఇక్కడ తీసుకున్నారా అని చెప్పేసి. కాకపోతే ఈ మధ్య వస్తున్న అన్ని పాలసీస్లో ఆల్మోస్ట్ రూమ్ రెంట్ క్యాపింగ్ ఉండట్లేదు ఎక్కడ కూడా. అంటే ఎందుకంటే ఎవ్రీవన్ రియలైజ్డ్ అసలు ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ కూడా మనం బెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ ఇద్దామని చెప్పి ఇచ్చేస్తుంది మనకి. ఓకే. నెక్స్ట్ కోపేమెంట్ ఏంటి అంటే ఇవాళ రేపు మీ హాస్పిటల్ బిల్ 1 lakh రూపీస్ వస్తే సపోజ్ 20% కోపేమెంట్ ఉందనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే 20% ఆఫ్ ద బిల్ అంటే 20,000 రూపీస్ మీరు మీ పాకెట్ నుంచి పెట్టుకోవాలి, 80,000 రూపీస్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది అక్కడ. ఓకే. సో కోపేమెంట్ ఉంటే ఇంకా మీరు ఒకటి ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతున్నారు, మళ్ళీ ప్రతిసారి హాస్పిటల్ చేసినప్పుడు డబ్బులు మీరే కట్టుకోవాలి. సపోజ్ 10 lakhs అయింది అనుకోండి, అప్పుడు 2 lakhs మీ పాకెట్ నుంచి పెట్టుకోవాలి. సో ఇవన్నీ లేకుండా అసలు జీరో కోపేమెంట్ ఉన్న పాలసీ తీసుకుంటే 100% ఇన్సూరెన్స్ కంపెనీని మీకు పే చేసుకుంటుంది. ఓకే, రైట్. థర్డ్, డిసీజ్ వైజ్ సబ్లిమిట్స్ అంటారు. అంటే ఒక్కొక్క డిసీజ్కి వాళ్ళు ఇంత లిమిట్ అని చెప్పి పెట్టేస్తారు. సపోజ్ మీరు ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, పేరెంట్స్కైనా ఎవరికైనా కూడా, వాళ్ళు అక్కడ క్యాపింగ్ పెడతారు. ఏంటంటే మీ పాలసీ ఉంది 10 lakhsకి, బట్ నీ రీప్లేస్మెంట్కి మేము 1 lakh రూపీస్ ఇస్తామంటారు. ఓకే. నౌ మీకు ఎలా తెలుసు రేపు నీ రీప్లేస్మెంట్కి 1 lakh అవుతుందా, 1.5 lakh అవుతుందా, 3 lakhs అవుతుందా?
రైట్. సిమిలర్లీ రేపు క్యాట్రాక్ట్ సర్జరీకి అంటారు, దానికి కూడా వీళ్ళు చెప్తారు 20,000 ఇస్తామంటారు, 30,000 ఇస్తామంటారు. ఇలాంటి అన్ని సబ్లిమిట్స్ పెట్టుకుంటూ పోతే ఎవరికి తెలియదు రేపు ఎంత మెడికల్ ఎక్స్పెన్స్ అవుతుందో, ప్లస్ మీకు మీరు క్లెయిమ్ ఇవాళ చేయబోతున్నారా 2 yearsలో చేయబోతున్నారా అది కూడా మనకు తెలియదు. అసలు డిసీజ్ వైజ్ సబ్లిమిట్స్ అనేది ఏమీ లేకుండా ఉంటే రేపు మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ మీకు ఏది చెప్తే అట్లా, సపోజ్ ఈ పర్టికులర్ సర్జరీ చేయించుకుంటే మీకు 2 lakhs అవుతుంది అంటే మీరు 2 lakhs ప్రకారం చేయించుకోవచ్చు. మీకు అదే 1 lakh లిమిట్ ఉంటే యూ విల్ బీ రెస్ట్రిక్టెడ్ అనమాట, అనవసరంగా మేము ఇక్కడ చేసుకోవాలని చెప్పేసి. సో నేను చెప్పేది ఏంటంటే ఈ 3 features అయితే మీరు పక్కా చూసుకోవాలి. నెక్స్ట్ దీని తర్వాత వచ్చి గుడ్ టు హ్యావ్ ఫీచర్స్ ఏంటి అంటే మీ పాలసీలో బోనస్ ఎంత ఉంటుంది అని చెప్పేసి. సపోజ్ మీరు ఇవాళ తీసుకున్నారు, సరే నేను ఇవాళ మొత్తం హెల్దీగానే ఉన్నాను కదా, సరే నేను ముందు తీసుకుంటే నాకేం అడ్వాంటేజ్ అనుకున్నాను. సపోజ్ మీరు ఇవాళ పాలసీ తీసుకుంటే 10 lakh rupees for 10,000 rupees, రైట్. మీరు ఒకవేళ క్లెయిమ్స్ ఏమీ చేయకుండా ఉంటే 1 year వరకు వాళ్ళు మీకు 50% బోనస్ ఇస్తారు. అంటే 1 year అయిన తర్వాత మీరు 10 lakhs కవర్లో 5 lakhs యాడ్ చేస్తారు, దట్ బికమ్స్ 15 lakhs. ఇంకొక ఇయర్ కూడా అవ్వలేదు అనుకోండి, ఎందుకంటే మీరు హెల్దీగా ఉన్నారు, అప్పుడేంటి ఇంకో 5 lakhs ఇస్తున్నారు, రైట్. సో ఇది 20 lakhs. నౌ ఎంత అమౌంట్ ఆఫ్ బోనస్ వస్తుంది అన్నది పాలసీ టు పాలసీ, కంపెనీ టు కంపెనీ చాలా వేరీ అవుతాయి. బట్ చాలా పాలసీస్లో మీకు ఉంది ఏంటంటే 10 lakhs ప్లస్ 10 lakhs బోనస్ వస్తుంది. సపోజ్ మీరు ఇవాళ కొన్నారు, 2 years మీరు ఏం క్లెయిమ్ చేయలేదు, సో మీరు 10 lakhs ప్రకారం 20 lakhs. తర్వాత మీ ఫ్రెండ్ 2 years తర్వాత పాలసీ కొన్నాడు, తనప్పుడు ఏంటి మీరిద్దరూ సేమ్ ప్రీమియమే కడతారు, బట్ తనకు ఉండే కవర్ అక్కడ 10 lakhs, ఎందుకంటే మీరు ఎర్లీగా తీసుకున్నారు కాబట్టి మీకు బోనస్ వచ్చింది. అదే మీరు ఇవాళ 20 lakhs అమౌంట్ కవర్ కావాలి అనుకుంటే మీరు ఒక 30-40% ఎక్స్ట్రా ప్రీమియం పే చేయాలి. 10 lakhs సపోజ్ మీకు 10,000 అయితే 20 lakhs కవర్ వచ్చేటప్పటికి ఈజీగా 13,000-14,000 రూపీస్ ఉంటుంది. సో మనం ఎర్లీగా పర్చేస్ చేసుకుని మనం హెల్దీగా ఉన్నప్పుడే ఉందనుకోండి, ఆ బోనస్ అమౌంట్ మొత్తం కూడా మన దగ్గర యాడ్ అయిపోయి ఉంటుంది. సో మనకంటే తక్కువ మనీకి ఎక్కువ కవరేజ్ వచ్చేస్తుంది, అది మెయిన్ అడ్వాంటేజ్ మనం హెల్దీగా ఉన్నప్పుడు మనం పర్చేస్ చేసుకోవడానికి. గాట్ ఇట్. సో మనం బోనస్ని కూడా ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది, మన బోనస్ కూడా ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది, ప్లస్ మీరు ఎర్లీగా పర్చేస్ చేసుకుంటుంటే అది ఉండడం ఇంకా మంచిది. గాట్ ఇట్. సో మనకి ఇప్పుడు కొన్ని ఇన్ఫర్మేషన్ అంటూ ఇచ్చారు భాను గారు. సో ఒకవేళ మీకు కూడా మీ పాలసీలో మీకు ఆల్రెడీ పాలసీ తీసుకున్నా, లేకపోతే మీరు పాలసీ తీసుకోవాలి అనుకుంటున్నా, సో ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు అన్ అడ్వైజర్, లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్, యూ కెన్ రీచ్ అవుట్ టు అ సర్టిఫైడ్ అడ్వైజర్ ఎట్ డిటో. అ ఫ్యూ మోర్ జనరల్ డౌట్స్. సో జనరల్గా ఇప్పుడు ఆల్మోస్ట్ అందరం కార్పొరేట్స్ కానీ లేకపోతే ఏదైనా ఆర్గనైజేషన్స్లో కానీ వర్క్ చేస్తున్నాం. అండ్ యాజ్ పర్ ద గవర్నమెంట్ మ్యాండేట్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఎంప్లాయర్ అనే వాళ్ళు వాళ్ళకి ఎంప్లాయీస్కి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అది ఎంప్లాయీస్కే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లైక్ స్పౌస్ అవ్వచ్చు, కిడ్స్ అవ్వచ్చు, లేకపోతే కొన్నిసార్లు ఈవెన్ పేరెంట్స్, సో వాళ్ళందరికీ కూడా కవరేజ్ అనేది ప్రొవైడ్ అవుతుంది. సో మనకి ఆల్రెడీ కవరేజ్ ఉన్నప్పటికీ మనం ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా, మనం అవుట్ ఆఫ్ ద పాకెట్ మనీ స్పెండ్ చేసి? సో మీ కంపెనీ మీకు ఆల్రెడీ కవరేజ్ ఇస్తుంది అంటే ఇట్స్ అ గుడ్ థింగ్. బట్ మీరు అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటి అంటే దాంట్లో ఉన్న ఫీచర్స్ మీకు ఎట్లాంటివి ఉంటాయి అని చెప్పేసి. ఓకే. సో ఇప్పుడు చాలామంది నా ఫ్రెండ్స్ కూడా పెద్ద అంటే టెక్ కంపెనీస్కి వీటికి పనిచేస్తున్నా కూడా వాళ్ళకి ఇస్తున్న కవర్ అమౌంట్ ఎంత అంటే 5 lakh rupees ఫర్ అ ఫ్యామిలీ ఆఫ్ 5 people or 6 people. ఓకే. అంటే మొత్తం అందరికి కలిపి 5 lakhs. ఓకే. సో ఒకరికి ఏదైనా అంటే సపోజ్ బై ఛాన్స్ పేరెంట్స్కి ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చి మనీ స్పెండ్ అయిపోయింది అనుకోండి అక్కడ, అప్పుడు ఆ ఎంటైర్ ఇయర్ వరకు మిగతా వాళ్ళకి ఎవరికి కవరేజ్ ఉండదు. ఓకే. ప్లస్ మీకు ఇంతకు నేను రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్ అని చెప్పాను చూసారా, మోస్ట్ ఆఫ్ ద కార్పొరేట్ ప్లాన్స్లో మీకు 1% ఆఫ్ యువర్ సమ్ ఇన్షూర్డ్ ఈజ్ ద క్యాపింగ్ అంటారు. అంటే 5 lakhs కవర్ ఉంటే 1% 5,000 rupees పర్ డే హాస్పిటల్లో రూమ్కి క్యాపింగ్ అని. అంటే రేపు మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డూ యూ వాంట్ అంటే మీ పేరెంట్స్కి కానీ ఎవరికైనా కూడా మీరు బెస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కావాలనుకుంటారా, లేదు అయ్యో ఇందులో 6,000 rupees ఉంది కదా రూము, 5,000 rupees అయితే వేరే దగ్గర కూడా తక్కువకి వస్తుంది కదా అక్కడ తీసుకెళ్తారా? ఆబ్వియస్లీ బెస్టే కావాలనుకుంటా. సో టర్మ్ మీకు ఈ కార్పొరేట్ ప్లాన్స్లో ఏంటంటే ఇలాంటి రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. అట్లాగే క్యాట్రాక్ట్ సర్జరీకి అయితే 10,000 ఇస్తాము, నీ రీప్లేస్మెంట్ అయితే 40,000 ఇస్తాము, అలా రకరకాల రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, రైట్. చాలా కొన్ని కంపెనీస్ మంచి ప్లాన్స్ కూడా ఇస్తూ ఉంటాయి. నౌ ఇవాళ మీరు వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్లో మంచి ప్లానే ఉంది, రేపు మీరు మంచి ఆపర్చునిటీ వస్తే జాబ్ షిఫ్ట్ అవుతారు. అప్పుడు షిఫ్ట్ అయినప్పుడు అరే ఆ కంపెనీ ఇన్సూరెన్స్ పాలసీ బాగాలేదు కదా అని చెప్పి మీరు జాబ్ ట్రాన్స్ఫర్ తీసుకోవడం మానేస్తారా, లేకపోతే అప్పుడు ఏం చేస్తారు, రైట్. సో మీకున్న కార్పొరేట్ కవర్ ఉంచుకోండి, దానివల్ల నష్టం ఏం లేదు. బట్ నా కార్పొరేట్ కవర్ ఉంది కదా అని చెప్పేసి నేను ఇంకెక్కడా తీసుకోకుండా ఉంటాననుకుంటే అప్పుడు ప్రాబ్లం. మీరు ఇవాళ పనిచేస్తున్నారు 4 years నుంచి మీ కార్పొరేట్ కవర్ ఉంది, అంత బాగానే ఉంది కదా ఏం లేదు అనుకుంటారు. బై ఛాన్స్ అంతలోపల ఏదైనా కండిషన్ డెవలప్ అవుతుంది, మీకు జాబ్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది, అప్పుడు మళ్ళీ బయటకు ఇన్సూరెన్స్ కోసం వెళ్ళినప్పుడు పాలసీ దొరకడం అంత ఈజీ కూడా కాదు మీకు, రైట్. సో కార్పొరేట్ కవర్తో పాటు మీ ఓన్ కవర్ కూడా పెట్టుకోండి. ఎప్పుడు మీరు
తీసుకోకుండా ఉండాలి అంటే అసలు నేను ఎఫర్ట్ చేయలేను అనుకున్నారు అనుకోండి. సపోజ్ మా పేరెంట్స్కి పాలసీ తీసుకోవాలంటే ఒక 25,000 30,000 రూపీస్ అవుతుంది, నా దగ్గర అసలు అబ్సల్యూట్గా మనీ లేదు అనుకుంటే దెన్ అప్పుడు మీ దగ్గర చాయిస్ లేదు కాబట్టి మీరు తీసుకోవాలి. ఇవాళ మీరు అసలు ఎఫోర్డ్ చేయగలుగుతాను అనుకుంటే కనుక కార్పొరేట్ ప్లాన్తో పాటు సపరేట్ ప్లాన్, ఇండివిజువల్ ప్లాన్ కూడా తీసుకోండి. ఓకే, సో నాకు ఇది ఇంకొక డౌట్ వస్తుంది మీరు చెప్పిన క్లారిఫికేషన్ తర్వాత. సో ఒకవేళ నా దగ్గర 2 ప్లాన్స్ ఉంటే నేను ఆ 2 ప్లాన్స్ యూస్ చేసి క్లెయిమ్ చేసుకోగలను ఒకే హాస్పిటలైజేషన్లో? ఎస్, సపోజ్ మీకు ఇప్పుడు హాస్పిటల్ బిల్ 5 lakhs అయ్యి ఓకే, ఇక్కడ నుంచి 5 lakhs ఇక్కడ నుంచి 5 lakhs 2 సార్లు 5+5 10 క్లెయిమ్ చేస్తారంటే అది కుదరదు, రైట్? బట్ మీరు ఎనీ ఆఫ్ ద పాలసీస్లో మీరు చూస్ చేసుకోవచ్చు. మీ కార్పొరేట్ ప్లాన్ నుంచి కవర్ చేసుకుందాం అనుకుంటున్నారా, మీ పర్సనల్ ప్లాన్ నుంచి కవర్ చేసుకుందాం అనుకుంటున్నారా అని. సపోజ్ మీ కార్పొరేట్ ప్లాన్తో పాటు మీ పర్సనల్ ప్లాన్ కూడా తీసుకున్నారనుకోండి, క్లెయిమ్ చిన్న చితక ఏదైనా వచ్చినప్పుడు మీ కార్పొరేట్ ప్లాన్ నుంచి తీసేసుకోండి. అప్పుడేంటి, మీకు ఇక్కడ నో క్లెయిమ్ బోనస్ వల్ల మీ 10 lakhs కవర్ ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇయర్ 15 lakhs అయిపోతుంది. ఓకే ఓకే, లేదు పెద్ద క్లెయిమ్ వచ్చింది అనుకోండి, 7-8 lakh రూపీస్ క్లెయిమ్ వచ్చింది, బట్ మీ కంపెనీ మీకు ఓన్లీ 4 lakhs 5 lakhs ఇస్తుంది అనుకోండి, అప్పుడు యూ కెన్ చూస్ 5 lakhs నా కార్పొరేట్ ఇస్తుంది, 3 lakhs నా పర్సనల్ ప్లాన్ నుంచి వస్తుందని చెప్పేసి. లేదు నాకు అసలు తలనొప్పి అంత వద్దు, కంప్లీట్ నా పర్సనల్ పాలసీ నుంచే కావాలి అనుకుంటే మొత్తం మీ పర్సనల్ పాలసీ నుంచే తీసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఏమన్నా ప్లాన్ చేసుకుంటే బెటరా? ఏమన్నా షార్ట్ టర్మ్ ఎమర్జెన్సీస్ వస్తే నేను నా కార్పొరేట్ ప్లాన్ యూస్ చేసుకుంటాను, బట్ నా లాంగ్ టర్మ్ నా పర్సనల్గా ఏమన్నా మేజర్ హెల్త్ కండిషన్స్ వచ్చినా లేకపోతే నో క్లెయిమ్ బోనస్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఇవి లాంగ్ టర్మ్లో నేను నా పర్సనల్ ప్లాన్ యూస్ చేసుకోవచ్చు. యాజ్ లాంగ్ యాజ్ మీరు ఇప్పుడు పర్చేస్ చేసుకుంటేనే. అలా నేను 4 years తర్వాత పర్చేస్ చేసుకుంటాను అనుకుంటే దెన్ అగైన్ అంతలోపల ఏదైనా కండిషన్ డెవలప్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? కరెక్ట్ గాట్ ఇట్. సో ఇంకొకటి ఏంటంటే మోస్ట్లీ ఈ చేంజ్ అనేది ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ వన్ యూట్యూబ్లో కానీ లేకపోతే లింక్డ్ఇన్లో కానీ ఎక్కడైనా ఈ మధ్య మనం చాలాసార్లు చూస్తున్నాం. మీరు ఒకసారి జాబ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు స్పెండ్ ఇన్వెస్ట్ చేయడం కంటే ముందు ఇన్సూరెన్స్ తీసుకోండి అని. సో ఈ అవేర్నెస్ అనేది బిల్డ్ అవుతుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద యంగ్ పీపుల్ ఆర్ ఫ్లాకింగ్ టు టేక్ ఇన్సూరెన్స్. సో ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ వాళ్ళకి ఏముందంటే, నేను ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఒకవేళ ఫ్యూచర్లో నేను నా ఫ్యామిలీ స్టార్ట్ చేయాలి అనుకుంటే మెటర్నిటీ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ సార్ట్ ఆఫ్ ద రిక్వైర్మెంట్. సో ఆ కవరేజ్ కూడా మనకి ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుందా? ఎస్, మీకు కావాలి అనుకుంటే మెటర్నిటీ ఎక్స్పెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, రైట్. బట్ దానివల్ల ఏంటంటే మీ పాలసీలో ప్రీమియం ఒకటి ఇంక్రీజ్ అవ్వచ్చు. ఓకే, రైట్. సెకండ్, మీ పాలసీలో మీరు కొన్ని కాంప్రమైజెస్ తీసుకోవాల్సి రావచ్చు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీకు 10,000 రూపీస్కి 10 lakhs కవర్ ఇస్తున్నారు అక్కడ. సో అంత డిస్ప్రపోర్షనల్ బెనిఫిట్ ఎందుకు ఇస్తున్నారు అంటే, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకు కూడా తెలుసు ప్రతి 100 members-లో 1, 2, 3 people అడ్మిట్ అవుతారు హాస్పిటల్లో, ఎంతో కొంతమంది రైట్ అవుతారని చెప్పేసి. బట్ ఇప్పుడు మీరు ఒక యంగ్ కపుల్ తీసుకుంటే మెటర్నిటీ బెనిఫిట్ తీసుకోవడం అనేది వాళ్ళకి పక్కాగా తెలుసు. 80-90% ఆఫ్ ద పీపుల్ విల్ హ్యావ్ కిడ్స్, రైట్. పక్కా మీరు తీసుకుంటున్నారు అన్నప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వల్ల 50,000 రూపీస్ నుంచి ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతారు? ఆ ప్రీమియంని వాళ్ళు ఎక్కడో ఒకసారి చేసుకోవాల్సిందే కదా, రైట్. సో మనకి ఇన్సూరెన్స్ అనేది ఏంటి అంటే మెయిన్గా మనం అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్లో వస్తే అంత ఎక్స్పెన్స్ మనం ఎలా భరించగలుగుతాం, రైట్. మెటర్నిటీ అనేది మనకు ప్లాన్డ్ అంటే ఎక్స్పెన్స్ అది, రైట్. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్స్ కాదు. 50,000, 1 lakh, 1.5 lakh అంటే డిపెండింగ్ ఆన్ వేర్ యూ ఆర్ అండ్ అదర్ థింగ్స్ మీకు ఇంత ఎక్స్పెన్స్ అవుతుంది అక్కడ. సో మీకు ఉన్న పాలసీలో మెటర్నిటీ ఉంటే తీసుకోండి, పర్లేదు. బట్ నాకు మెటర్నిటీయే ప్రైమరీగా కావాలి అని తీసుకుంటే మీరు ఏదర్ నో క్లెయిమ్ బోనస్ మీద వేరే ఒక ఫీచర్ మీద ఎక్కడో చోట మీకు కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు మెయిన్గా ప్రొటెక్ట్ చేసుకోదలుచుకుంది ఏంటి అంటే, సడన్గా నాకు ఇప్పుడు ఒక 7-8 lakh రూపీస్ కావాలంటే ఎవరు మన దగ్గర బ్యాంక్ అకౌంట్లో అంత అమౌంట్ పెట్టుకోం మనం, రైట్. అది మన ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేసుకుంటుంది. మెటర్నిటీ అనేది మీకు ఆల్రెడీ తెలుసు కదా, నెక్స్ట్ 6 months-లోనో నెక్స్ట్ 1 year-లోనో మీరు చేయబోతున్నారని చెప్పి అట్లీస్ట్ మీరు ఆ మనీ సేవ్ చేసుకోవచ్చు, రైట్. గుడ్ టు హ్యావ్ బట్ నాట్ ఎ మస్ట్ హ్యావ్ ఫీచర్. ఓకే, సో సమ్ పాలసీస్ మనకు అసలు ఇలాంటి ఫీచర్ బెనిఫిట్ మాత్రం ప్రొవైడ్ కూడా చేయవు ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఎస్, చాలా పాలసీస్లో వాళ్ళు కవర్ చేయరు, ఎందుకంటే ఇది వాళ్ళకి గ్యారంటీడ్గా వస్తున్న తెలిసిన ఎక్స్పెన్స్ కాబట్టి. దానివల్ల ఏంటంటే మీ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పెరిగిపోతాయి. సో కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే కొన్ని పాలసీస్లో మేము అసలు ఇవ్వము, ఆటోమేటిక్గా వాళ్ళ ప్రైజింగ్ దాని ప్రకారం చేసి ఉంచుతారు పాలసీస్. ఓకే, సో అంటే కొన్ని కండిషన్స్ కానీ లేకపోతే కొన్ని ట్రీట్మెంట్స్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ మేము అసలు ప్రొవైడ్ చేయము అనేది చెప్పడానికి కూడా ఛాన్స్ ఉంది. ఎస్, వాళ్ళకి అందుకే మీకు ఆ 40 page పెద్ద డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళు చాలా క్లియర్గా ఎక్స్క్లూజన్స్ కూడా మెయింటైన్ చేస్తారు. ప్లస్ ఈ ఎక్స్క్లూజన్స్ అనేవి కూడా అంటే కంపెనీ 1, కంపెనీ 2 కావాలని చెప్పి సపరేట్ చేస్తుంది కదా. అందుకని IRDA మన ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ప్రిస్క్రైబ్డ్ లిస్ట్ ఆఫ్ ఎక్స్క్లూజన్స్ ఇచ్చారు. ఓకే, అంటే మీరు ఈ డిసీజెస్ తప్ప మిగతావి మీరు ఎక్స్క్లూడ్ చేయకూడదు అని చెప్పేసి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఒక 50 పెద్ద ఇల్నెసెస్ పేర్లు రాసేస్తారు, అది కామన్ పీపుల్కి తెలియదు కదా. కరెక్ట్. లెట్సే మీరు చాలా ఓవర్ వెయిట్గా ఉన్నారనుకోండి,
మీకు లైపోసెక్షన్ కానీ అలాంటి వెయిట్ లాస్ రిడక్షన్ సర్జరీస్ కూడా ఉంటాయి. ఓకే. నౌ ఇలాంటి సర్జరీస్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీస్ అని చెప్తుంటే ఇది ఒక కాస్మెటిక్ ట్రీట్మెంట్, మేము కవర్ చేయమంటే అంటిల్ అండ్ అన్లెస్ ఎక్కడైనా డాక్టర్ క్లియర్గా ప్రిస్క్రైబ్ చేసి ఇస్తే, అంటే మీ BMI 40 కన్నా అబోవ్ ఉండి వీళ్ళకి ఇమీడియట్గా వెయిట్ లాస్ అవ్వకపోతే హార్ట్ అటాక్ వచ్చే అంటే హార్ట్ కండిషన్స్ వచ్చే అవకాశం ఉందంటే తప్ప. ప్లస్ అట్లాగే మీకు కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, రైట్? ఇప్పుడు చాలామందికి జుట్టు రాలిపోతుంది. సో నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటాను హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి అంటారంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇట్స్ నాట్ అ హెల్త్ కండిషన్ కాదు, అంటే మనకంటే ఇది సిక్నెస్ వల్ల కండిషన్ కాదు. సో ఇది కాస్మెటిక్ ట్రీట్మెంట్ కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీస్ మేము కవర్ చేయమంటాయి. అట్లాగే డెంటల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, రైట్? సో డెంటల్ ట్రీట్మెంట్స్ కూడా మీకు కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ కిందకి వస్తాయి. సో మోస్ట్ ఆఫ్ ద పాలసీస్ డెంటల్ కవర్ చేయవు. 1-2 పాలసీస్ ఎక్కడైనా ఉండొచ్చు డెంటల్ పాలసీస్ కూడా కవర్ చేసేవి. అలా ప్రతి ఇన్సూరెన్స్ పాలసీలో కూడా ఒక 40-50 డిఫరెంట్ ఇల్నెసెస్ కానివ్వండి అవన్నీ ఉంటాయి, అవి కవర్ చేయరు. సపోజ్ ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అగైన్ అది కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ కవర్ చేయవు. లేకపోతే జెండర్ చేంజ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, రైట్? అవి కూడా కవర్ చేయవు. కాకపోతే మీకు పాలసీ డాక్యుమెంట్లు ఇవన్నీ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద కామన్ మన పీపుల్కి ఈ ఎక్స్క్లూజన్స్ వల్ల ప్రాబ్లం లేదు, రైట్? కాకపోతే మీరు పాలసీ ఏదైనా పర్చేస్ చేసే ముందు ఒకసారి అన్ని కండిషన్స్ చూసుకొని అప్పుడు పర్చేస్ చేసుకోవడం ఈజ్ సజెస్టెడ్. ఓకే. సో మీరు చెప్పిన దాన్ని బట్టి, మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఏదైతే మెడికల్ కండిషన్స్ వాళ్ళు ఎక్స్క్లూడ్ చేస్తున్నారో ఎయిదర్ అవి మెడికలీ అంత నెసెసరీ కాదు, లైక్ యూజువల్లీ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీఆర్ డూయింగ్ ఇట్ ఆన్ అవర్ ఓన్, లైక్ మెటర్నిటీ ఫర్ అన్ ఎగ్జాంపుల్ లాంటివి. ఒకవేళ నాకు బేబీస్ కావాలనుకున్నా, లేకపోతే ఒకవేళ నాకు ఫ్యూచర్లో మేబీ రైనోప్లాస్టీ ఆర్ సంథింగ్ అలా చేయించుకోవాలనుకున్నా అవి కవర్ అవ్వవు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏమైనా సివియర్ కండిషన్స్ వచ్చినా, లేకపోతే యాక్సిడెంట్స్ లైక్ ఈవెన్ పాండమిక్స్ ఆర్ ఎపిడమిక్స్ లైక్ కోవిడ్ లాంటిది వచ్చినా ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేది కవరేజ్ ఎక్స్టెండ్ చేస్తాయి. ఎస్. ఓకే, గాట్ ఇట్. సో ద నెక్స్ట్ డౌట్ దట్ ఐ హ్యావ్, నాకు ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనే ఐడియా ఉంది, ఎందుకు తీసుకోవాలో కూడా కొంచెం క్లారిఫికేషన్ వచ్చేసింది. బట్ నాకు ఎంత ఐడియల్ కవర్ అమౌంట్ తీసుకోవాలి? లైక్ నేను 50 lakhs తీసుకోవాలా, లేకపోతే నాకు 5 lakhs సరిపోతుంది? ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇఫ్ ఐ గో బ్యాక్ టు ద లాస్ట్ 5 years అలాగా, నాకు గుర్తున్నంత వరకు ఈవెన్ 1 lakh కాదు 50,000 కూడా నేనైతే పర్ ఇయర్లో హాస్పిటలైజేషన్స్కి కానీ ఎందుకు ఖర్చు పెట్టలేదు. సో అలా నా ఏజ్ బట్టి, లేకపోతే నేను ఉంటున్న లొకాలిటీని బట్టి నాకు ఎంత కవర్ అమౌంట్ తీసుకోవాలి అని ఎవరైనా నాకు హెల్ప్ చేయగలరా? లేకపోతే దానికి ఏమైనా స్టాండర్డ్ ఫిగర్ ఉందా? సో సేమ్ ఇన్ఫ్యాక్ట్ నేను మా ఫ్యామిలీలో చూసుకుంటే ఎప్పుడు ఆ 75,000 ఒక క్లెయిమ్ తప్ప అంతకన్నా పెద్ద అమౌంట్ పెట్టింది లేదు, రైట్? సో మనం జనరల్గా ఏమనుకుంటామంటే అసలు మనకి యాక్చువల్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటాయి అన్న దాని మీద ఐడియా లేదు. కరెక్ట్. సపోజ్ ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, ఒక బైపాస్ సర్జరీ చేస్తే ఎంత కాస్ట్ అవుతుంది? 5 lakhs అవ్వచ్చు. ఓకే, 5 lakhs అనేది మీకు ఒక Tier 2 చిన్న ప్లేసెస్లో చిన్న హాస్పిటల్లోకి వెళ్తే. అదే మీరు అపోలో కానీ అలాంటి పెద్ద హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, ఇట్ కెన్ కాస్ట్ ఈవెన్ 8, 9, 10 lakhs ఆల్సో, డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ అనమాట మనకి. అవును, రైట్? సో చాలా మందికి ఐడియా ఉందని ఏంటి అంటే యాక్చువల్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటాయి అని చెప్పేసి. అవును. సో డిట్టో దగ్గరకు వచ్చే చాలా కస్టమర్స్లో నేను ఎట్లా చూసానంటే, ఒక సెట్ ఆఫ్ పీపుల్ మనకి డైరెక్ట్గా నాకు 50 lakhs వన్స్ ఇయర్ అడుగుతారు. అసలు అనుకున్నాను ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు ఇంత అమౌంట్ అని చెప్పేసి. వాళ్ళని కొంచెం ఇన్వెస్టిగేట్ చేసి అడిగితే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరినో వాళ్ళు ఒక పెద్ద హాస్పిటలైజేషన్ చూశారు. వాళ్ళు ఏంటంటే నేను చిన్న అమౌంట్లు తీసుకుంటే సరిపోదు, నాకు పెద్ద అమౌంటే కావాలి అంటే, ఒకటి 50 lakhs డైరెక్ట్గా లేదా వన్స్ ఇయర్. ఇంకొక పక్కన ఏంటంటే ఎవరికైతే అసలు హాస్పిటలైజేషన్స్ అవ్వలేదో వాళ్ళు ఏంటంటే 5 lakhs ఎక్కువ కదా అని. ఎందుకంటే 5 lakhs అనేది చాలా పెద్ద అమౌంట్, రైట్? కాకపోతే మనకి యాక్చువల్గా ఇవాళ మెడికల్ కాస్ట్ ఎంత ఉంది అన్న దాని మీద మనకి ఐడియా లేదు కాబట్టి. కరెక్ట్. సో చాలామంది ఏం చేస్తున్నారంటే చాలా తక్కువ కవర్ అమౌంట్ తీసేసుకొని సరిపోతుంది అనుకుంటారు, రైట్? ఒక రైట్ ఎగ్జాక్ట్ నెంబర్ అనేది ఏమీ లేదు, రైట్? నేను చెప్పేది ఏంటంటే ఒక మినిమం 10 lakhs కవరేజ్ అనేది చూసుకోవడం పక్కా ఇంపార్టెంట్. ఓకే. అసలు నేను ఇన్సూరెన్స్ తీసుకుంది ఎందుకు అంటే ఈ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసుకోను కాదు, రైట్? నాకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే నాకు పీస్ ఆఫ్ మైండ్. రేపు ఏదైనా అయితే నాకు ఇప్పుడు ఇమీడియట్గా మన దగ్గర అంత ఫండ్స్ ఉండవు, రైట్? ఎవరు కవర్ చేస్తారు, ఎట్లా కవర్ చేస్తారు, కరెక్ట్, రైట్? సో నేను ఇప్పుడు ఏదైతే 10 lakhs కవర్ తీసుకుని ఉన్నాను, నాకు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి క్లెయిమ్స్ లేదు కాబట్టి ఇవాళ నా దగ్గర 20 lakhs ఆఫ్ కవరేజ్ ఉంది మొత్తం, రైట్? సో ఆ అమౌంట్ మీకు పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది అనుకుంటే మీరు అక్కడ తీసుకోండి. ఇప్పుడు 10 lakhsకి మీకు 10,000 రూపీస్, 15 lakhsకి తీసుకోవాలంటే లెట్స్ సే దాని ప్రీమియం మీకు ఒక 12,000 రూపీస్ వస్తుంది అనుకోండి. ఆ ఎక్స్ట్రా 2,000 రూపీస్తో మహా అయితే ఒక 5-6 బిర్యానీలు తింటారు, అంతే కదా? ఓకే, పర్లేదు అనుకుంటారా? మీకు ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుందో అంత కవర్ తీసుకోండి. లేదు నాకు ఆ 2,000 రూపీస్ కూడా చాలా మ్యాటర్ అవుతుంది అనుకుంటే మినిమం 10 lakhs కవర్ అయితే తీసుకోండి. 10 lakhs కన్నా తక్కువ ఎందుకు అంటే ఇవాళ మేము డిట్టోలో ఇప్పటిదాకా మేము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక
2,000-3,000 క్లెయిమ్స్ మేము చూసాం మా ఓన్ కస్టమర్స్కి. మేము ఎక్కడైతే హెల్ప్ చేసాము, రైట్, వాళ్ళు మొత్తం హ్యాండ్ హోల్డ్ చేసి ఎట్లా చేయాలి, ఏం చేయకూడదు, ఏం డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, ఎప్పుడు సబ్మిట్ చేయాలి, ఎట్లా డాక్టర్స్తో మాట్లాడాలి, ఎట్లా ఇన్సూరెన్స్ కంపెనీస్తో మాట్లాడాలి, మేము ఇవన్నీ చేసిన తర్వాత వాటిల్లోంచి మేము చూసింది ఏంటంటే ఒక 3-4% ఆఫ్ ద క్లెయిమ్స్ మాత్రమే మనకి 15 lakhs అండ్ అబోవ్ దాటుతున్నాయి. మిగతా క్లెయిమ్స్ అన్నీ కూడా 60-70% ఆఫ్ ద క్లెయిమ్స్ అన్నీ కూడా 1-2 lakh రూపీస్ లోపలే ఉంటాయి. ఓకే, సో 10 lakhs అనేది ఒక స్వీట్ స్పాట్ లాంటిది అనమాట, రైట్. మీకు ప్రీమియం మీరు ఒక 1,000-2,000 రూపీస్ అఫోర్డ్ చేయగలను అనుకుంటే మినిమం 10 lakhs అయితే తీసుకోండి. ఎందుకంటే మనం అసలు ఇన్సూరెన్స్ తీసుకుంటుంది ఎందుకు అంటే ఆ వర్స్ట్ కేస్ సినారియో కోసం, కరెక్ట్, రైట్. ఆ చిన్న మలేరియాకో డెంగ్యూ కోసము ఆ ఒక్కదాని కోసం మనం తీసుకోవట్లేదు, రైట్. చాలా ప్రాబ్లమ్స్ మనకి ఏంటంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా కవర్ అయిపోతాయి మనకి. అంటే అంత ఎక్స్పెన్స్ వస్తే మనం బేర్ చేయగలుగుతాం, బట్ పెద్ద ఎక్స్పెన్స్ వచ్చినప్పుడే ఎవరికైనా సడన్గా షాక్ అవుతుంది మనకి, రైట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ నాకు పాస్ట్లో ఇలా జరగలేదు కాబట్టి నేను తక్కువ కవర్ అమౌంట్ తీసుకున్న సరిపోతుంది అనే దాని బదులు ఒకవేళ ఫ్యూచర్లో నాకు ఏమైనా మేజర్ది జరిగితే అట్లీస్ట్ నాకు ఇంత కవర్ అమౌంట్ ఉంటే నాకు ఆ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అని. సో ద వర్స్ట్ కేస్ సినారియోని కన్సిడర్ చేయడం బెటర్ అంటారు. గాట్ ఇట్. సో ఇంకోటి ఏంటంటే మీరు ప్రీమియమ్స్ గురించి మాట్లాడారు కదా. సో ఆ ప్రీమియమ్స్ అనేది రిగార్డ్లెస్ ఆఫ్ ఏజ్, ఇప్పుడు నేను నా ఏజ్ లైక్ ఐ మీన్ మై mid-20s, కొంతమంది mid-30s లేకపోతే 40sలో తీసుకుంటారు. సో అందరికీ ఒకేలా ఉంటుందా? మీ పాలసీ ప్రీమియం అనేది మీరు పర్చేస్ చేసినప్పుడు తర్వాత మీ పాలసీ రెన్యూ చేసుకుంటారు. సో ఎట్ ఎనీ పాయింట్ ఇన్ టైం మీ ఏజ్ ప్రకారం వాళ్ళు మీ ప్రీమియం డిఫైన్ చేస్తారు. ఓకే, సపోజ్ మీరు ఇవాళ 25 ఏజ్లో పాలసీ పర్చేస్ చేశారు, 5 years తర్వాత మీ ఏజ్ 30 అవుతుంది. ఆ ఇయర్ మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి మీరు పే చేసే ప్రీమియం ఏదైతే ఉంటుందో వాళ్ళు 30 years ప్రకారం క్యాలిక్యులేట్ చేసి మీకు ఇస్తారు. ఓకే. సిమిలర్లీ సపోజ్ మీ ఫ్రెండ్ అదే టైంలో 30 yearsలోనే ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాడు అనుకోండి, సో మీరిద్దరు ఒకటే ప్రీమియం పే చేస్తారు. డిఫరెన్స్ ఏంటి అంటే తనకి 10 lakhs కవర్తోనే స్టార్ట్ అవుతుంది, మీరు ఆల్రెడీ 5 years నుంచి పాలసీలో ఉన్నారు కాబట్టి మీ దగ్గర కవరు 10 lakhs ప్రీమియంకే 20 lakhs ఉండొచ్చు, 25 lakhs ఉండొచ్చు, 30 lakhs కూడా ఉండొచ్చు. ఎందుకంటే మీకు ఆ బోనస్ అమౌంట్ వస్తూ ఉంటుంది కాబట్టి. చాలా కంపెనీస్ నో క్లెయిమ్ బోనస్, లాయల్టీ బోనస్ అంటే డిఫరెంట్ బోనసెస్ ఇస్తూ ఉంటాయి మనకి. ఓకే, గాట్ ఇట్. సో ఇంకోటి ఏంటంటే నాకు ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద క్లారిటీ వచ్చేసింది, లైక్ ఇన్సూరెన్స్ ఎవరికి తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అని. కాకపోతే రీసెంట్ టైమ్స్లో మనం చూసింది ఏంటంటే అవేర్నెస్తో పాటు ఇంకొక సైడ్ ఆఫ్ మీడియా లైక్ ప్రాబ్లమ్స్ కూడా రేస్ చేస్తున్నారు. సో ఇన్సూరెన్స్ నేనైతే తీసుకుంటున్నాను, నాకు ప్రాపర్ గైడెన్స్ దొరికింది, నేను ఇన్సూరెన్స్ ఆల్మోస్ట్ ఆల్ ద ఫైన్ ప్రింట్ కూడా చదివేసే తీసుకున్నాను, కానీ నా క్లెయిమ్ సెటిల్ అవ్వట్లేదు. సో ఆల్మోస్ట్ ఈవెన్ రీసెంట్ టైమ్స్లో కూడా చాలా ప్రామినెంట్ ఇన్సూరర్స్ది కూడా ఆల్మోస్ట్ చాలా మీడియా అవుట్లెట్స్లో ఆర్టికల్స్ వచ్చినాయి. సో వీళ్ళు అండర్ రైడర్ ఉన్నారు బికాస్ ఆఫ్ సమ్ క్లెయిమ్స్ డిస్క్రిపెన్సీ. సో వాట్ ఆర్ ద లైక్ ఇనిషియేటివ్స్ IRDA సైడ్ నుంచి కానీ లేకపోతే గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ వాళ్ళు తీసుకుంటున్నారు, లైక్ బయర్స్ లైక్ మీ ఆర్ ఎనీవన్ ఎల్స్ వాళ్ళని సేఫ్ గార్డ్ చేయడానికి? సో IRDA కూడా ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ మీద వీటి మీద చాలా స్ట్రిక్ట్గా స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఎక్కడైతే కూడా అన్జస్ట్ అంటే అవసరం లేని క్లెయిమ్స్ని ఎప్పుడైతే డినై చేస్తున్నారో, రైట్, మీరు ఎప్పుడైతే ఎవరికైతే క్లెయిమ్ రిజెక్షన్ అయితే లెట్సే, రైట్, ఇప్పుడు క్లెయిమ్ రిజెక్షన్ అవ్వదు అని చెప్పి నేను చెప్పను మీకు. ఈవెన్ డిట్టో దగ్గర కొన్న కస్టమర్స్ దగ్గర నుంచి కూడా సమ్ ఆఫ్ ద పాలసీస్లో క్లెయిమ్ రిజెక్షన్స్ జరుగుతాయి. మీరు ఎక్కడి నుంచి పాలసీ తీసుకుంటున్నా కూడా ఎవరైతే మీకు సార్ మీకు 100% క్లెయిమ్ గ్యారంటీ నేను ఇస్తానని చెప్తారో వాళ్ళు మిమ్మల్ని ఓన్లీ పిచ్చోళ్ళని చేస్తున్నారు అక్కడ. ఎందుకంటే మీరు ఫస్ట్ అసలు గ్రౌండ్ రియాలిటీ అర్థం చేసుకోవాలి, ఎందుకు క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతాయి అని చెప్పేసి, రైట్. ఇన్సూరెన్స్ కంపెనీస్కి వాళ్ళు అన్నెసెసరీగా క్లెయిమ్స్ డినై చేశారనుకోండి, మనకి ఒంబుడ్స్మెన్ అని చెప్పి ఒకళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. తర్వాత మనం లీగల్గా కూడా ప్రొసీడింగ్స్ తీసుకోవచ్చు. సో ఎప్పుడైతే మీరు ఒంబుడ్స్మెన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారో ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు నాకు క్లెయిమ్ ఇవ్వలేదని చెప్పి, వాళ్ళు ఏంటంటే ఒక ఇండిపెండెంట్ బాడీ, వాళ్ళు మీ సైడ్ ఆఫ్ ద స్టోరీ వింటారు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ సైడ్ ఆఫ్ ద స్టోరీ వింటారు. వాళ్ళకి ఎప్పుడైతే డౌట్ వస్తుందో లేకపోతే తేడా వస్తుందో వాళ్ళు మీ ఫేవర్గా రూలింగ్ ఇస్తారు, ఇన్సూరెన్స్ కంపెనీ మీకు మీ మొత్తం అమౌంట్ ఇవ్వాలి. సెకండ్, మీరు అట్లాగే నేను ఇంత స్టార్టింగ్లో మీకు చెప్పాను చూసారా, ఎన్ని కంప్లైంట్స్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ మీద వస్తున్నాయి అని చెప్పి, మీరు ఎప్పుడైతే IRDAకి వెళ్ళి కంప్లైంట్ చేస్తారో వాళ్ళు చూస్తారు, అరే ఈ కంపెనీ మీద ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, ఏమవుతుంది అని చెప్పేసి. ఇన్ఫాక్ట్ వెరీ రీసెంట్గానే IRDA ఒక పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ మీద ఇన్వెస్టిగేషన్స్ అని స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే IRDA అలా స్టార్ట్ చేస్తుందో వాళ్ళ మీద చాలా పెనాల్టీస్ వేస్తుంది, వాళ్ళ రెగ్యులేటర్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. సో చాలా కంపెనీస్ ఏం చేస్తాయి అంటే వాళ్ళు అన్నెసెసరీగా క్లెయిమ్స్ని డినై చేయవు, బట్ క్లెయిమ్స్ స్టిల్ డినై చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి పాలసీ తీసుకున్నప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే మనకి ఉన్న హెల్త్ కండిషన్స్ గురించి మనం డిక్లేర్ చేయం. పాస్ట్లో మీరు ఏదైనా హాస్పిటలైజేషన్ అయ్యింది, ఏదైనా సర్జరీ అయింది, రైట్, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ మీరు మెడికేషన్లో ఉన్నారు, మనం ఏమనుకుంటామంటే చిన్న బ్లడ్ ప్రెషరే కదా ఏముంది అని.
యువర్ రైట్. మీకు బ్లడ్ ప్రెషర్కి మీరు మెడికేషన్ తీసుకుంటున్నా కూడా మీరు ఎంత హెల్తీగా ఉన్నారు అంత బాగానే ఉంది. బట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఈ ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలియాలి. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ గుర్తుందా, నాకు రేపు ఏదైనా హార్ట్ ప్రాబ్లం డిటెక్ట్ అయిన తర్వాత నేను అప్పుడు ఇన్సూరెన్స్ తీసుకుంటానని. ఇప్పుడు ఎవరైతే హార్ట్ ప్రాబ్లం డిటెక్ట్ అయిన తర్వాత అది విషయం డిక్లేర్ చేయకుండా పాలసీ తీసేసుకుంటారు, అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అనవసరంగా మనీ పే చేయాల్సి వస్తుంది కదా అక్కడ వాళ్ళకి. సో ఇలాంటి కండిషన్స్ అన్నింటిని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అవాయిడ్ చేయడానికి వాళ్ళు ఏం అడుగుతారంటే ఒక పెద్ద ప్రపోజల్ ఫామ్ ఫిల్ చేయమంటారు. ఒక 20-30 డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళు మిమ్మల్ని, మీ హెల్త్ గురించి, మీకు అది జరిగిందా ఇది జరిగిందా ఏంటి అని చెప్పి. అక్కడ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీరు 100% జెన్యూన్గా ఫిల్ చేశారనుకోండి, ఓకే, మీ క్లెయిమ్స్ని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డినే చేయడానికి చాలా 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 తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. పొరపాటున ఏదైనా జరిగినా కూడా మనం గ్రీవెన్స్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళొచ్చు, తర్వాత ombudsman దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. సో మేము డిట్టో దగ్గర చూసింది ఏంటి అంటే మన అడ్వైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కస్టమర్స్ని ఇవన్నీ కూడా క్లియర్గా అడుగుతారు ఇన్డెప్త్గా, ఎందుకు ఏంటి ఎట్లాగో అని చెప్పి. ప్లస్ మనం కూడా హెల్ప్ చేస్తాం వాళ్ళకి క్లియర్గా, ఈ ప్రపోజల్ ఫామ్లో మీరు డీటెయిల్స్ ఫిల్ చేయాలి, డీటెయిల్స్ ఫిల్ చేయకూడదు అని చెప్పేసి. సో ఎవరైతే కస్టమర్స్ అన్ని క్లియర్గా డిక్లేర్ చేశారో, రైట్, మేము చూసింది ఏంటంటే 25-30 lakh rupees రావాల్సిన క్లెయిమ్స్ని కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు వితిన్ 1 day అప్రూవ్ చేశారు. ఓకే, రైట్. బట్ ఎక్కడైతే వాళ్ళకి నాన్ డిస్క్లోజర్స్ వచ్చినాయో, ఒక 50,000 rupees క్లెయిమ్ అయినా కూడా వాళ్ళు మేము ఇవ్వమని చెప్పేసి. అంటే మన సైడ్ నుంచి మనము ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఏదైతే డిక్లేర్ చేయలేదో అది క్లెయిమ్స్ టైంలో వాళ్ళకి తెలిస్తే ఈవెన్ చిన్న క్లెయిమ్స్ కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. క్లెయిమ్స్ కూడా రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే చూడండి, మీరు రేపు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గర మేము అన్నీ చెప్పేస్తాం. ఎందుకంటే డాక్టర్కి ఆ విషయం తెలియకపోతే వాళ్ళు ట్రీట్మెంట్ వేరేలాగా చేస్తారు, రైట్. మనకి ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన విషయాల దగ్గర నుంచి ప్రతిదీ మనం డాక్టర్కి చెప్తాం. అట్లాగే మనకి ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనం అన్ని క్లియర్గా చెప్పాలి. ఓకే, రైట్. నా ఇప్పుడు IRDA దీనికోసం ఏం చేస్తుంది అని మీరు అడిగినప్పుడు, ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి ఎక్కువ కంప్లైంట్స్ కానీ ఏమైనా వెళ్తాయో వాళ్ళు చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఓకే. సెకండ్, మీకు క్యాష్లెస్ ఎనీవేర్ అని చెప్పి IRDA ఒక రీసెంట్ ఇనిషియేటివ్ కూడా తీసుకొచ్చింది. సో అంతకుముందు ఏంటి, మీ క్యాష్లెస్ అనేది ఓన్లీ మీ నెట్వర్క్ హాస్పిటల్స్లో మాత్రమే ఉండేది. మీరు ఒక 10,000 హాస్పిటల్స్తో పాటు అనేది అక్కడ వరకే. బై ఛాన్స్ మీరు కబ్బుకున్న రోడ్ యాక్సిడెంట్ అయింది, అప్పుడు మీరు ఎక్కడికో నేను వెళ్తానని కాకుండా ఇమీడియట్గా ఉన్న హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. అవును. అలాంటి హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అది ఒకవేళ క్యాష్లెస్ నెట్వర్క్ లేకపోయినా వాటిని ఇన్సూరెన్స్ కంపెనీస్ క్యాష్లెస్ నెట్వర్క్లోకి తీసుకొచ్చి మీకు క్యాష్లెస్ ఫెసిలిటీ ఇవ్వాలి అని చెప్పి. ఓకే, రైట్. సో ఇలాంటి చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే క్యాష్లెస్లో ఏంటంటే హాస్పిటల్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ డైరెక్ట్గా ప్రతిదీ డీల్ చేసుకుంటాయి కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది అక్కడ మీకు. ఓకే. సో మన సైడ్ నుంచి కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం బెటర్. మనం ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఫస్ట్ థింగ్ ఒక డాక్టర్తో మనం ఎలా అయితే మాట్లాడతామో ఒకవేళ హాస్పిటలైజేషన్ అయితే, సో ఆ డీటెయిల్స్ అన్నీ అప్ ఫ్రంట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తే మన క్లెయిమ్స్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్గా ఉంటుంది. ప్లస్ వాళ్ళకి ఇవాళ నేను ఇన్సూరెన్స్ వాళ్ళకి సపోజ్ ఎవరికైనా క్యాన్సర్ డిక్లేర్ చేశారనుకోండి, వాళ్ళకి పాలసీ ఇవ్వరు, రైట్. సపోజ్ మీరు డిక్లేర్ చేయకుండా సైలెంట్గా తీస్తున్నారు అనుకోండి, 1 year తర్వాత 2 years తర్వాత మీరు క్లెయిమ్కి వెళ్ళినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ తెలిసిపోతుంది. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే మీ పాలసీ క్యాన్సిల్ చేస్తున్నామంటారు. సో మీరు 2 years పే చేసిన ప్రీమియం కూడా మీకు రాదు, క్లెయిమ్ రాదు, ఇక్కడ మనీ కూడా పోయింది. అందుకే మీరు ఆనెస్ట్గా డిక్లేర్ చేశారనుకోండి ఎప్పుడు ప్రాబ్లం ఉండదు మీకు అక్కడ. ఓకే, గాట్ ఇట్. సో ఇంకేమన్నా ఇన్పుట్స్ ఉంటాయా మన సైడ్ నుంచి యాజ్ అ పర్సన్ హూ ఇస్ పర్చేసింగ్ ఇన్సూరెన్స్? మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా ముందు? ఒక హెల్త్ చెకప్ తీసుకొని లేకపోతే ఇన్సూరెన్స్ తీసుకోవటం, ఒక హెల్త్ చెకప్ తీసుకొని మీరు చేయొచ్చు, రైట్. లేకపోయినా కూడా మీకు ఉండే డౌట్ ప్రకారం ఏంటంటే ఇవాళ మీరు మీ హెల్త్ కండిషన్ ప్రకారం మీరు ఏదైనా మెడికేషన్ వాడుతున్నారు, రైట్. అదర్ దాన్ ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇప్పుడు విటమిన్ D డెఫిషియన్సీ ఉంటే విటమిన్ D టాబ్లెట్స్ తీసుకుంటాం, దట్ ఈస్ ఓకే. ఎందుకంటే సప్లిమెంట్స్, నాట్ మెడికేషన్ కాదు అది, మనకి విటమిన్ సప్లిమెంట్స్ అంటాం వాటిని, అందుకని, రైట్. మీరు అట్లా కాకుండా ఇప్పుడు మీ పేరెంట్సే ఏదైనా మెడికేషన్ వాడుతున్నారా, లేకపోతే మీరు మీ పేరెంట్స్ని కూడా అడగాలి క్లియర్గా. చాలామంది ఏంటంటే మా పేరెంట్స్కి ఏం కాలేదు కదా అంటే, ఇప్పుడు మన చిన్నప్పుడు వాళ్ళకి ఏం జరిగిందో మనకు గుర్తుండదు. వాళ్ళని అడిగామనుకోండి వాళ్ళకి క్లియర్గా ఉంటుంది ఎప్పుడైనా మీరు హాస్పిటలైజ్ అయ్యారా, లేకపోతే సర్జరీస్ జరిగినాయా, ఎనీ కైండ్ ఆఫ్ సర్జరీ, రైట్. చిన్నదైనా కూడా మీరు మనకు హానెస్ట్గా డిక్లేర్ చేసేసుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు ఎప్పుడు కూడా. ఓకే, గాట్ ఇట్. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ చేంజెస్ ఎలా ఉండొచ్చు ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో? సో ఫార్ మీరు చెప్పినట్టు క్యాష్లెస్ ఎవ్రీవేర్ తీసుకొచ్చారు, అదొక ఇనిషియేటివ్. సో ఎనీ అదర్ ఇనిషియేటివ్స్ ఫ్యూచర్లో ఏమన్నా మనం ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉందా? అట్లాగే ఇప్పుడు మొరటోరియం పీరియడ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అంతకుముందు అది 8 years ఉండేది. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి చెప్తుంది అంటే సేమ్ ఇట్లాగే ఇప్పుడు మెయిన్ ఆఫ్ ద డిస్ప్యూట్ వచ్చేది ఏంటి అంటే మీరు ఈ విషయం డిస్క్లోజ్ చేయలేదు అంటారు మీ హెల్త్ కండిషన్ని. ఇప్పుడు కస్టమర్ ఏమో నేను ఎప్పుడో 6 years బ్యాక్ తీసుకున్నాను, నేనైతే చేశాను, నాకు గుర్తులేదు అంటారు. కరెక్ట్, రైట్. సో అందుకోసం ఏంటంటే ఈ కాన్ఫ్లిక్ట్ అంతా రిజాల్వ్ చేయడానికి IRDA అంతకుముందు ఏం చెప్పేది అంటే పాలసీ తీసుకున్న తర్వాత 8 years అయిపోతే కనుక దాని తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ మీరు అది డిస్క్లోజ్ చేయలేదు అని చెప్పి గొడవ చేయడానికి లేదు, మీరు క్లెయిమ్స్ ఇవ్వాలి. అంటిల్
ఏంటంటే విల్ఫుల్ ఫ్రాడ్ అని చెప్పి ప్రూవ్ చేయగలిగితే తప్ప. ఓకే. రైట్. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే నాకు లోపల హెల్త్ కండిషన్ ఉంది నాకు తెలియదు, ఎస్. నేను మెడికేషన్ వాడట్లేదు, డాక్టర్ డయాగ్నోస్ చేయలేదు. నా ఇలాంటి కేసెస్లో ప్రాబ్లం లేదు. రైట్. ఎప్పుడైతే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనకన్నా స్మార్టే, రైట్, వాళ్ళు ఫిగర్ అవుట్ చేస్తారు ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఆ మొరటోరియం పీరియడ్ని ఐఆర్డీఏ వాళ్ళు రీసెంట్గా ఏం చేశారంటే 8 years నుంచి 5 years తీసుకొచ్చారు. ఓకే. సో ఇలాంటి చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఐఆర్డీఏ అనేది చాలా మీకంటే ఇంకా కస్టమర్ ఫ్రెండ్లీగా మనం ఇంకా ఏమేమి చేయొచ్చు, ఎట్లా తీసుకొని రావచ్చు, అవన్నీ చేంజెస్ చాలా ఫ్రీక్వెంట్గా తీసుకొస్తూనే ఉన్నారు ఇప్పుడు. స్పీకింగ్ ఆఫ్ చేంజెస్, ఐ థింక్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు డెవలప్ అవుతుంది కదా, బికాస్ ఎస్పెషల్లీ ఇన్ ద వేక్ ఆఫ్ ఏఐ. సో అలాంటి చేంజెస్ ఏమైనా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో కూడా వచ్చే ఛాన్స్ ఉందా ఫ్రమ్ ద ఇన్సూరెన్స్ కంపెనీస్ సైడ్? అంటే ఇప్పుడు ఐఆర్డీఏ వాళ్ళ ఇనిషియేటివ్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఒకవేళ టు ఈజ్ ద ప్రాసెస్ ఈ 40-page 50-page డాక్యుమెంట్స్లో మొత్తం చూసి వెళ్ళకుండా ఈజ్ దర్ ఎ వే ఈ ఏఎస్ కానీ లేకపోతే ఎనీ అదర్ టెక్ ఇంటిగ్రేషన్తో? బికాస్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఈవెన్ మనం ఇప్పుడు వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా ఇట్ లుక్స్ అ బిట్ క్రాంకీ, లైక్ ఎప్పుడో క్రియేట్ చేసిన వెబ్సైట్స్ లాగా ఉంటాయి కదా. సో అలాంటి చేంజెస్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? ఆల్రెడీ వస్తే కూడా మీరు యూ కెన్ త్రో సమ్ లైట్ ఆన్ ఇట్. కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ అని చెప్పి ఒకటి రీసెంట్ చేంజ్ కూడా తీసుకొచ్చారు. సేమ్ మీరు అన్నట్టే ఆ 40-page వర్డింగ్ కామన్ పీపుల్కి అర్థం కాదు కాబట్టి దాన్నే ఒక సింప్లిఫైడ్ వర్షన్ ఆఫ్ ఇట్. మీరు ఒక పాలసీ పర్చేస్ చేసిన తర్వాత దాంట్లో మీకు అక్కడ క్లియర్గా చూపించేస్తారు వాళ్ళు ఏంటంటే ఇది కవర్ అవ్వదు, ఇది కవర్ అవుతుంది, ఇలా ఉంటుంది. ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఈ 40-page డాక్యుమెంట్ రిఫర్ చేసుకోండి, బట్ ఒక ఓవర్వ్యూ అండ్ నట్షెల్ మాత్రం ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. సో ఇప్పుడు ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ కూడా మీ పాలసీ పర్చేస్ చేసిన తర్వాత మీకు ఒక షీట్ ఎట్లా ఇస్తూ ఉంటారనమాట. ఓకే, గాట్ ఇట్. సో ఇంకా కొంతమంది ఉంటారు, నాకు ఇప్పుడు నా రిక్వైర్మెంట్స్ డిఫరెంట్ ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు నా పేరెంట్స్కి తీసుకుంటుంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. సో ఆ టైంలో ఒకవేళ నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి రీచ్ అవుట్ అవుతుంటే వాళ్ళు మా ఇద్దరికి ఒకే పాలసీ పిచ్ చేసే ఛాన్స్ ఉంది. సో నా పాలసీని నేను కస్టమైజ్ చేసుకోవచ్చా? ఒకవేళ ఫ్యూచర్లో ఇప్పుడు నేను సింగిల్, సో నేను నాకు ఒక్కడికే తీసుకుంటున్నాను, ఫ్యూచర్లో నా స్పౌస్ని కిడ్స్ని యాడ్ చేసుకోవాలనుకున్నా ఆ పాసిబిలిటీ ఉంటుందా? లేకపోతే నాకు మెటర్నిటీ బెనిఫిట్ కావాలి నా ప్లాన్లో, మా పేరెంట్స్కి అది అవసరం లేదు, నా పాలసీలో ఒక్కదానిలోకి వచ్చేలాగా మా పేరెంట్స్కి లేకుండా ఇలాగ నేను కస్టమైజ్ చేసుకోవచ్చా? ఫస్ట్ మీ స్పౌస్ అండ్ ఫ్యూచర్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు మీ పాలసీలోకి, అది ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, రైట్. సెకండ్, ఇప్పుడు అన్ని కంపెనీ అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీలో అందరూ కూడా హెల్తీగా ఉన్నారు అనుకుంటే మీకు మీ పేరెంట్స్కి కలిపి ఒకటే పాలసీలో తీసుకోవచ్చు. ఓకే, రైట్. బట్ ఎప్పుడైతే మీరు ఇట్లాంటి మెటర్నిటీ బెనిఫిట్ యాడ్ చేస్తారో దానివల్ల ప్రీమియం ఏంటంటే అందరికీ పెరిగిపోతుంది. అవును, రైట్. సో నా సజెషన్ అయితే మీకు కుదిరినంత వరకు మెటర్నిటీ బెనిఫిట్ అనేది మీ సెకండ్ ప్రయారిటీ అయి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ప్రయారిటీ అసలు క్లెయిమ్స్ బాగా ఇస్తున్నారా లేదా, మిగతా ఫీచర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, దాంతో ఇది కూడా ఒక యాడెడ్ ఫీచర్లా వస్తుంటే తీసుకోవచ్చు. రైట్. సెకండ్, పేరెంట్స్ కేసెస్లో ఏంటంటే జనరల్గా నేను చూసింది మీకు చాలామందికి ఆల్మోస్ట్ ఒక 60-70% ఆఫ్ ద పేరెంట్స్కి ఈ రోజుల్లో డయాబెటీస్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ ఉంటుంది. దానివల్ల ఇన్సూరెన్స్ కంపెనీస్ ఒక 3 years వెయిటింగ్ పీరియడ్ పెడుతున్నాయి. బట్ మీరు వెయిటింగ్ పీరియడ్ రిడక్షన్ రైడర్ అని చెప్పి ఒక రైడర్ ఇస్తున్నారు. సపోజ్ నార్మల్ పాలసీ మీకు 30,000 రూపీస్ అయితే దీనికి వాళ్ళకి ఒక ఎక్స్ట్రా 10,000 రూపీస్ ఎంత అడుగుతారు. నౌ యూ యాడ్ దట్, ఆ వెయిటింగ్ పీరియడ్ మీకు 3 years నుంచి 1 yearకి వచ్చేస్తుంది. ఓకే, రైట్. సో పేరెంట్స్ పాలసీస్లో ఒకవేళ ఏదైనా హెల్త్ కండిషన్స్ ఉంటే ఇలా సపరేట్గా తీసుకొని వాళ్ళకి ఆ ఫీచర్స్ యాడ్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. మీ పాలసీ మీకు సపరేట్గా పెట్టుకోండి. అందరూ హెల్తీగా ఉన్నారు అనుకుంటే మీరు అందరూ ఒకటే పాలసీలో కూడా తీసుకోవచ్చు. గాట్ ఇట్. సో ఇలాంటి కస్టమైజబుల్ ఆప్షన్స్ అయితే మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ మధ్య ప్రొవైడ్ చేస్తున్నాయి. సో మీరైతే ఇప్పుడు నాకు చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు. నాకు కంపెనీస్ గురించి నెట్వర్క్ హాస్పిటల్స్ చూసుకోవాలి, వాళ్ళ కంప్లైంట్స్ చూసుకోవాలి, క్లెయిమ్ సెటిల్మెంట్స్ చూసుకోవాలి, అండ్ ఫీచర్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఇన్ని ఫీచర్స్ నేను చూసుకోవాలంటే ఈజ్ దర్ ఏ షార్ట్ కట్ ఫర్ మీ? నాకేమైనా చెక్ లిస్ట్ కానీ లేకపోతే ఏదైనా ఆర్టికల్ ఆర్ వీడియో దట్ ఐ కెన్ గెట్? సో మా డిట్టో వెబ్సైట్లో మేము ఆల్రెడీ ఒక చెక్ లిస్ట్ అనేది పెట్టామన్నమాట. సో ఇట్స్ 10-point చెక్ లిస్ట్. మీకు దాంట్లో కొన్ని మస్ట్ హ్యావ్ ఫీచర్స్, కొన్ని గుడ్ టు హ్యావ్ ఫీచర్స్, అని మిగతా అంటే నాట్ సో రెలవెంట్ ఫీచర్స్ అనమాట. సో మీరు ఎప్పుడైనా పాలసీ పర్చేస్ చేసేటప్పుడు ఆ పాలసీ ఈ చెక్ లిస్ట్ ప్రకారం మీకు ఎట్లా కంపేర్ అవుతుంది అనేది మీరు చూసుకోవచ్చు. లేకపోతే మీ దగ్గర ఆల్రెడీ ఇన్సూరెన్స్ పాలసీ ఉందనుకోండి, లెట్స్ సే మీ పేరెంట్స్ ఎప్పుడో పర్చేస్ చేసి పెట్టారు, ఒక 5-6 years నుంచి నడుస్తూ వస్తూ ఉంది పాలసీ, దాన్ని ఏం చేయొచ్చు, దాంట్లో ఎన్ని ఫీచర్స్ బాగున్నాయి లేదని. ఎందుకంటే చాలా పాత పాలసీస్లో మీకు రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్స్, డిసీజ్ వేస్ సబ్లిమిట్స్, కోపేమెంట్ క్లాజెస్ ఇవన్నీ ఉండేవి. ఇవాళ ఫ్రెష్గా వస్తున్న పాలసీస్లో అవన్నీ ఏం లేవు అనమాట. సో మీరు ఏదైనా ఎగ్జిస్టింగ్ పాలసీని చెక్ చేసుకోవాలన్నా మీరు ఆ చెక్ లిస్ట్ చూస్ చేసుకోవచ్చు. లేదు కొత్త పాలసీ మీకు ఎవరైనా చెప్తున్నారు, ఏదైనా చూపిస్తున్నారు అనుకుంటే చూసుకోవచ్చు. ఓకే, గాట్ ఇట్. సో ఆఫ్టర్ దిస్ నేను ఒకవేళ ఇన్సూరెన్స్ ఫైనలైజ్ చేసి తీసేసుకున్నాను. సో మీరు చెప్తున్నట్టు క్లెయిమ్స్ అనేది
మెజారిటీ పార్ట్ ఆఫ్ టేకింగ్ ఇన్సూరెన్స్. అది ఒకవేళ నాకు ఎన్ని ఫీచర్స్ వస్తున్నా, కంపెనీ ఎంత బాగున్నా, ఎంత రెప్యూటెడ్ అయినా, నాకు క్లెయిమ్ సెటిల్ అవ్వకపోతే ఇట్స్ నాట్ వర్త్ ఫర్ మీ, రైట్? సో ఆ టైంలో కూడా డిటో ఇన్సూరెన్స్ హెల్ప్ చేస్తుందా నాకు? నో, ఎందుకంటే మీకు ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నేను మీ తరపున ఎప్పుడు మాట్లాడగలుగుతాను అంటే మీరు పాలసీ నా దగ్గర నుంచి తీసుకుంటేనే. ఎందుకంటే మీ క్లెయిమ్ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది చాలా ప్రైవేట్ అండ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. ఓకే. మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ ఏజ్ ఎక్కడ, మీ అడ్రస్ ఎక్కడ, ఇవన్నీ కూడా రైట్. సో ఇప్పుడు చాలామంది మనం అనుకుంది ఏంటంటే నేను ఒక ఏజెంట్ లేకపోతే ఒక డిట్టో దగ్గర నుంచి తీసుకున్న కాస్ట్లీ అవుతుందేమో అనుకుంటాం. అవును, రైట్. బట్ మీకు ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఐఆర్డిఏ చేసిన ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే మీకు యూనిఫామ్ ప్రైజింగ్ ఎవ్రీవేర్. మీరు ఎక్కడి నుంచి తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఒకటే ప్రైజింగ్ వచ్చేస్తుంది మీకు. అంటే ఇప్పుడు ఆన్లైన్లో తీసుకుంటే చాలామంది అనుకుంటారు మనకి కాస్ట్ ఎక్కువ రావచ్చేమో, అలా రావచ్చేమో అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని కేసెస్లో అయితే మీకు ఆన్లైన్లో దిట్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఆన్లైన్ డిస్కౌంట్ ఆల్సో, రైట్? కంపేర్ టు ఆఫ్లైన్ ప్రైజింగ్ మీకు కొన్ని కేసెస్లో డిస్కౌంట్ కూడా రావచ్చు. ఒకవేళ డిస్కౌంట్ లేని కేసెస్లో మీరు బయట 10,000 రూపీస్ వస్తుంటే మీరు ఆన్లైన్లో తీసుకున్న 10,000 రూపీస్. ఎక్కడి నుంచి తీసుకున్నా లేదు, మీరు డైరెక్ట్గా వెళ్ళి నేను ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్సైట్లోనే పర్చేస్ చేస్తానన్న 10,000 రూపీస్. సో మీరు ఎక్కడ తీసుకున్నా కూడా మీకు ప్రైజింగ్ డిఫరెన్స్ అయితే ఉండదు. ఫీచర్స్ అందరి దగ్గర సేమే, రైట్? వీళ్ళు బెనిఫిట్స్ ఇస్తుంటే వీళ్ళు బెనిఫిట్స్ ఇవ్వాల్సి. బట్ నేను మీకు చెప్పేది ఏంటి అంటే నేను జస్ట్ డిట్టో దగ్గరే తీసుకోమని చెప్పట్లేదు. ఎనీ ఏజెంట్ దట్ యూ కెన్ ట్రస్ట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే మీరు రేపు క్లెయిమ్స్ అప్పుడు మీకు ఏదైతే సపోర్ట్ అవసరం ఉంటుందో వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఒక 3-4 ఇయర్స్లో ఎప్పుడో ఒకసారి మీరు క్లెయిమ్ చేస్తారు. అసలు ఎలా డాక్యుమెంటేషన్ చేయాలి, ఏం పంపించాలి, ఏం పంపించకూడదు, ఇవన్నీ మీకు ఎవరైనా సపోర్ట్ చేయడానికి కావాలి కదా. సపోజ్ ఏదైనా క్లెయిమ్ రిజెక్ట్ అయింది, మీ తరపున ఇన్సూరెన్స్ కంపెనీలో ఎవరు మాట్లాడతారు? మీరు ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయిన అంటే మీ రిలేటివ్స్ని చూసుకుంటారా, లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో ఫోన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారా? వేరస్ అదే మీరు ఒక ఎక్స్పర్ట్ ఏజెంట్ దగ్గర నుంచి కనుక తీసుకుంటే వాళ్ళకి ఆల్రెడీ క్లెయిమ్స్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మీ తరపున వాళ్ళు ఫైట్ చేస్తారు. సేమ్ డిట్టోలో కూడా మేము చాలా కేసెస్ చూసాం. ఎక్కడైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇలా రిజెక్ట్ చేసినాయో వాటిని మనం గ్రీవెన్స్ ఆఫీసర్ దగ్గర తీసుకెళ్ళడం కానివ్వండి, ఒంబుడ్స్మన్ దగ్గర తీసుకెళ్ళి క్లెయిమ్స్ ఫైట్ చేయడానికి కానివ్వండి, ఇవన్నీ కూడా ఎందుకంటే మేము ఒక థౌజండ్స్ ఆఫ్ క్లెయిమ్స్ చూసాం కాబట్టి మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఏ క్లెయిమ్లో ఏం చేస్తే క్లెయిమ్ అప్రూవ్ అవుతుంది, ఎప్పుడు అప్రూవ్ అవ్వదు, ఎట్లా చేయాలి, ఏం చేయాలని చెప్పేసి. సో మీకు ప్రైజింగ్ డిఫరెన్స్ అయితే ఏం లేదు, ఫీచర్స్ సేమే, రైట్? సో మీరు ఎవరినైతే ట్రస్ట్ చేస్తారో, మీకు ఎప్పుడైతే మీరు హాస్పిటల్ అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీకు ఎవరు హెల్ప్ చేయగలుగుతారు అనుకుంటారో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాత్రం తీసుకోండి. ఓన్గా తీసుకునే దానికన్నా కూడా ఇలా తీసుకోవడం బెటర్. అట్ ద సేమ్ టైం డిట్టోలో కూడా మేము మా దగ్గర 24/7 కస్టమర్ సపోర్ట్ హాట్ లైన్స్ ఉంటాయి, క్లెయిమ్ సపోర్ట్ టీమ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి మన దగ్గర. గాట్ ఇట్. సో మనకి ప్రైసింగ్ డిఫరెన్స్ అయితే ఏది ఉండదు. ఒకవేళ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీమియమ్స్ కంపేర్ చేసుకుంటే మనకి ఇప్పుడు డిట్టోలో కూడా సేమ్ ప్రీమియమ్సే పడుతున్నాయి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మనకి పోస్ట్ పర్చేస్ సర్వీసెస్ లైక్ ఒకవేళ నా పాలసీలో ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే క్లెయిమ్ సెటిల్మెంట్స్ టైంలో కూడా లైక్ యూ ఆర్ గోయింగ్ టు బీ దేర్ విత్ మీ. ఎస్. ఓకే, గాట్ ఇట్. సో ఆల్ ఆఫ్ దిస్ ఈవెన్ పోస్ట్ పర్చేస్ సర్వీసెస్ కూడా ఎట్ నో కాస్ట్. యా, నథింగ్. ఎందుకంటే మీకు ఇక్కడ మీరు కస్టమర్స్ దగ్గర నుంచి ఒక్కటి కూడా కాస్ట్ తీసుకునేది ఏం లేదు. ఓకే, రైట్? మనకి ఏదైతే రావాల్సింది ఉంటుందో దట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ విల్ గివ్ అస్. అంటే ఎదర్ దే స్పెండ్ ఆన్ దేర్ ఓన్ మార్కెటింగ్ ఆర్ దే గివ్ ఇట్ యాజ్ ఎ కమిషన్. నౌ విచ్ ఇస్ అగైన్ దిస్ ఇస్ ఆల్సో హైలీ రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ. ఐఆర్డిఏ క్లియర్గా వచ్చి చెక్ చేస్తుంది మీరు అసలు ఎంత కమిషన్స్ ఇస్తున్నారు, ఏం ఫీచర్స్ ఇస్తున్నారు, ఏం ప్రైజింగ్ ఇస్తున్నారు, రైట్? ప్లస్ అందుకే మనకి ఇక్కడ డిస్కౌంట్స్ కూడా ఎవరు అడిషనల్గా డిస్కౌంట్ ఇచ్చేది ఉండదు. ఎవరైనా మీరు సార్ ఇవాళ చాలామంది కూడా చేసేది ఏంటంటే మీరు 10,000 రూపీస్ పే చేయండి, మీకు 500 రూపీస్ తర్వాత నేను ఫోన్పే చేస్తానంటారు, రైట్? దట్ ఈస్ ఆల్సో ఇల్లీగల్. ఓకే, రైట్? ఐఆర్డిఏ క్లియర్గా చెప్తుంది మీరు ఏదైతే ప్రైజింగ్ ఉంటుందో అప్ఫ్రంట్గా కస్టమర్ దగ్గర నుంచి అదే ప్రైజింగ్ ఇవ్వాలి, మీరు వెనకాల డిస్కౌంట్స్ క్యాష్ బ్యాక్స్ అని చెప్పి ఇవ్వడానికి లేదు అని చెప్పేసి. ఒకవేళ నేను ఇంటర్మీడియరీస్ లైక్ డిటో కానీ లేకపోతే ఎనీ అదర్ ఏజెంట్ నుంచి తీసుకుంటే పాలసీ, నాకు ఇంకా ఇన్సూరెన్స్ కంపెనీతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా లేకపోతే ఉంటుందా? అది మీ ఇష్టం. మీరు ఏజెంట్ అనేది ఏంటంటే ఒక అడిషనల్ సపోర్ట్ మీకు అక్కడ. ఓకే, మీకు పాలసీ వస్తుంది కూడా ఫైనల్గా మీ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచే వస్తుంది. సపోజ్ మీరు ఇప్పుడు పాలసీ పర్చేస్ చేసిన హెచ్డిఎఫ్సి దగ్గర నుంచి పాలసీ పర్చేస్ చేశారనుకోండి. ఓకే, ఆ పాలసీ డాక్యుమెంట్లో మీకు రెండు ఉంటాయి క్లియర్గా. హెచ్డిఎఫ్సి వాళ్ళ హాట్ లైన్ అంటే క్లెయిమ్ సపోర్ట్ నెంబర్ ఉంటుంది. తర్వాత సపోజ్ మీరు డిట్టో దగ్గర నుంచి తీసుకుంటే డిట్టో పేరు ఉంటుంది, ప్లస్ డిట్టో వాళ్ళ క్లెయిమ్ సపోర్ట్ నెంబరు ఉంటుంది. అది మీ ఇష్టం. మీరు డైరెక్ట్గా డిట్టో దగ్గర నుంచి అంటే డిట్టో ద్వారా సపోర్ట్ తీసుకుంటున్నారా లేదా డైరెక్ట్గా హెచ్డిఎఫ్సి దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నారా, మీకు బోత్ ఆప్షన్స్ ఓపెన్ ఉంటాయి. ఓకే, గాట్ ఇట్. అండ్ నేను చెప్పినట్టు ఆల్మోస్ట్ యంగ్స్టర్స్ అందరూ ఈ మధ్య ఇన్సూరెన్స్ ప్రియారిటైజ్ చేసుకుంటున్నారు తీసుకునేటప్పుడు. బట్ అగైన్ లుకింగ్ ఇన్ టు ఇట్, దే మే నాట్ పర్చేస్ ఎవ్రీ ఇన్సూరెన్స్ ఇన్ వన్ గో, రైట్? ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ఇన్ దేర్ షూస్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ టు సజెస్ట్ దెమ్, what should they prioritize? Like there are so many insurance products like even there are certain mandatory insurance products, right? ఒకవేళ నేనే మార్కెట్లో ఉన్నాను,
ఈ మంత్కి లేకపోతే ఈ క్వార్టర్కి ఐ కెన్ ఓన్లీ ఎఫోర్డ్ టేకింగ్ వన్ ఇన్సూరెన్స్, either హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్. సో మీరు ఏది ప్రియారిటైజ్ చేస్తారు? ఫస్ట్ అయితే నేను ఇమ్మీడియట్గా అయితే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయారిటైజ్ చేస్తాను. ఓకే. ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మన డెత్ మీద ఇస్తుంది, రైట్? సో మనకంటే రిలేటివ్గా చూసుకుంటే నేను ఇమ్మీడియట్గా ఏదైనా నాకు సిక్నెస్ రావడం కొంచెం ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది, రైట్? సో ఫస్ట్ నేను అది కవర్ చేసుకుంటాను. వన్స్ నా హెల్త్ ఇన్సూరెన్స్ నేను కంప్లీట్గా సార్ట్ చేసుకున్నాను, నాకు పేరెంట్స్కి సపోర్ట్ చేసేస్తున్నాను అనుకుంటే దెన్ ఐ విల్ థింక్ అబౌట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్. Okay, got it. So a final question for you. Like if a person is looking for insurance, like what are the tips or what are the tricks that you would tell them? Any suggestions from your side to be a smart buyer? One, always get it through an agent that you will trust. Let it be an online or offline, it doesn't matter, right? Because what matters is వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది క్లెయిమ్స్లో వాటిలో సాల్వ్ చేయడంలో, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి, Okay. రైట్? సెకండ్ ఈజ్ మీరు సపోజ్ మీరు మ్యారీడ్ అనుకోండి, మీకు మీ స్పౌస్కి పిల్లలకి అందరికి కలిపి ఒకటే పాలసీ తీసుకోండి. అప్పుడు ఏంటంటే మీకు ఆటోమేటిక్గా ప్రీమియమ్స్ కూడా తక్కువ వస్తాయి. ఇండిపెండెంట్గా మీరు 10,000 పే చేసే కన్నా అందరికి కలిపేస్తే మీకు 15,000-16,000 రూపీస్లో వచ్చి. Okay, got it. Thank you so much, Banu, for giving your time. యా, థ్యాంక్స్. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఫాలోయింగ్ విత్ అస్. అండ్ ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే, ఇలాంటి మోర్ అండ్ మోర్ వీడియోస్ మేము చేయాలి అనుకుంటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డిటో యూట్యూబ్ ఛానల్.